Hi friends. Welcome to Green Cross Tutorials and AgriSet Guru Facebook page. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూర్ విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు క్లాస్లో రెండు క్రాప్స్ గురించి మనం చెప్పుకుందాం. పొద్దుతిరుగుడు అలాగే నువ్వులు. ఈ పంటలు నాశించే కీటకాలు వాటి తాలూకు యాజమాన్య పద్ధతుల గురించి చెప్పుకుందాం. సో పొద్దుతిరుగుడులోను అలాగే నువ్వుల పంటలోను అలాగే సోయాబీన్ ఒకటి మిగిలిందనమాట. సో ఇదైతే తర్వాత క్లాస్లో వాటి గురించి చెప్పుకోవచ్చు. అంటే వీలైనంత తొందరగా దీన్ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. మంత్ ఎండింగ్ లోపు మేజర్ క్రాప్స్ అన్నీ చెప్పుకుంటామని అనుకుంటున్నాను అనమాట. ఏదో ఒకటి రెండు క్రాప్స్ చెప్పాలని అనుకున్నది అలాగే దాదాపు లాస్ట్ 1 monthగా మనం కంటిన్యూ చేసుకుంటున్నాం. అలాగా ఇప్పుడే దాదాపు 4 రోజులు కంప్లీట్ అయింది మన క్లాసులన్నిటికీ కూడా. మిగిలినటువంటి క్రాప్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చూద్దాం. సో ప్రస్తుతానికి ఈరోజు చెప్పుకునేవి ఏంటంటే, హాయ్ స్వాతి, వెల్కమ్. ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే పొద్దుతిరుగుడు మరియు నువ్వుల పంటలు ఆశించే కీటకాలు. ఈ పొద్దుతిరుగుడు పంటలో మేజర్ కీటకాల విషయానికి వస్తే ఏంటంటే శనగపచ్చ పురుగు, అలాగే తెల్లదోమ, దీప పురుగులు, అలాగే త్రిప్స్ అన్నమాట, పొగాకు లద్దె పురుగు. సో దీంట్లో చూస్తే మనకి ఏంటంటే స్పెసిఫిక్గా ఈ పంట నాశించేటువంటి కీటకాల విషయానికి వస్తే ఏమీ కనపడలేదు. ఇవన్నీ పాలిఫాగస్ పెస్ట్లని మనకి తెలిసిందే. పొద్దుతిరుగుడులో ఈ శనగపచ్చ పురుగు కావచ్చు, లేకపోతే బెమిషియా తబాసి, అలాగే ఆమ్రస్కా బిగిట్లా అనేటువంటిది, అలాగే త్రిప్స్ అన్నమాట, తామర పురుగులు, కైలియో త్రిప్స్ ఇండికస్ అనేటువంటివి, ఇంకా పొగాకు లద్దె పురుగు, ఇంకా బీహారీ గొంగులి పురుగు అని ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మిగతా క్రాపుల్లో అన్నీ చూసినవే. ఒకసారి మళ్ళీ మనం ఇక్కడ చూస్తున్నాం. సో మళ్ళీ వాటి గురించి అంటే అంత డీప్గా అవసరం లేదు, ఎందుకంటే పాత క్లాసులు చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి బేసిక్గా ముఖ్యమైనటువంటి పాయింట్లు కొన్ని మాత్రం చెప్పుకుంటూ అలాగా వెళ్ళిపోదాం. సో దీని విషయానికి వస్తే శనగపచ్చ పురుగు, హెలికోవెర్పా ఆర్మిజెరా అంటాము. అనేక పంటలు నాశించి ఇది ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా అన్నమాట. అన్ని ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పండించేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ పాలిఫాగస్, మిగిలిన అన్ని పంటలు ఉన్నాయి కదా, అన్ని రకాల పంటల్ని ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉందన్నమాట. అందులో ఇది కూడా ఒకటి. పొద్దుతిరుగుడిని కూడా ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అన్ని ప్రాంతాల్లోనూ ఇది ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని ఏం లేదు, అన్ని ప్రాంతాల్లోనూ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. సో ముందు జత రెక్కలేమో గోధుమ రంగులో ఉంటాయి శనగపచ్చ పురుగుకు సంబంధించి. రెండు డిఫరెన్స్లు మనం గుర్తుపెట్టుకోవాలి. పొగాకు లద్దె పురుగు అయితే గోధుమ రంగు బ్యాక్గ్రౌండ్ మీద ఏంటంటే మెరిసే గీతలు లాంటివి ఉంటాయి, అది దానికి. అలాగే శనగపచ్చ పురుగు వచ్చేసరికి ఏంటంటే ముందు జత రెక్కలు గోధుమ రంగులో ఉండి వి ఆకారంలో ఉండేటువంటి మచ్చ ఉంటుంది. అంటే ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న వేరియేషన్స్తో మనకి ఇచ్చారు, కానీ ఒకటేలాగా ఉంటుంది అన్ని చోట్ల కూడా. ఒక దగ్గర ఒకలాగా ఉండదు కదా. సో పొగాకు లద్దె పురుగు ఏమో ముదురు గోధుమ రంగులో ఉంటే రెక్కల పురుగు. దీని తాలూకు రెక్కల పురుగు కొంచెం సాధారణ గోధుమ రంగులో ఉండి దానిపైన ఒక రకమైనటువంటి మచ్చ మనం గమనించవచ్చు. మసక గోధుమ రంగు, అదేమో ముదురు గోధుమ రంగు, ఇదేమో మసక గోధుమ రంగు అన్నమాట. కాబట్టి ఇదేం చేస్తుంది, దీంట్లో ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ మనకు తెలుసు. శరీరం పైన ఉండేటువంటి ప్రతి ఖండితం పైన కూడా ఒక జత వెంట్రుకలు ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. ఇంకా దీనికి ఏంటంటే పార్శ్వ భాగంలో అలల రూపంలో ఉండేటటువంటి 2 దట్టమైన చార్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ శనగపచ్చ పురుగు తాలూకు లార్వాక్ అన్నమాట. ఏం చేస్తుంటే ఎలాగ గాయపరిచే విధానం ఏంటని చూస్తే ఏంటంటే అన్నిటినీ కూడా పువ్వులు, గింజలు ఇలాంటి వీటన్నిటి మధ్యలోకి చేరి గింజల్ని తింటూ అధిక నష్టాన్ని ఇవి కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది సాధారణంగా లేత ఆకుల మీద దాడి చేస్తాయి, అలాగే విచ్చుకునేటటువంటి పువ్వుల మీద. సన్ఫ్లవర్లు ప్రధానంగా ఏంటంటే పువ్వు కదా, అదే పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ విచ్చుకునేటువంటి పువ్వుల దశలోనే దాడి చేసి అక్కడే గుడ్లు పెట్టడం చేస్తాయి అన్నమాట. గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తాయి కదా, ఇవన్నీ కూడా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సాధారణంగా మామూలు అన్నీ కూడా అంటే తెలుపు లేత ఆకుపచ్చ కలిసినటువంటి రంగులో ఉంటాయి.
పెరిగిన లార్వాలు ఎలా ఉంటాయి అని అంటే ముదురు ఆకుపచ్చ రంగు ఉంటాయి, తర్వాత ఏమో గోధుమ రంగులోకి తిరుగుతాయి, ఫైనల్గా ఊదా రంగులోకి తిరుగుతాయి, ఆ తర్వాత మళ్ళీ నలుపు రంగు అనమాట. ఈ కలర్ కాంబినేషన్స్ వరుసగా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పదే పదే నేను చాలాసార్లు చెప్పాను ఈ శనగపచ్చ పురుగుకు సంబంధించి, ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం అనమాట. దీంట్లో ఏంటంటే మామూలు స్టార్టింగ్ గుడ్డు నుంచి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు ఎలా ఉంటాయి, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొన్ని రోజులు ఆ ఇన్స్టార్ ఆ దశ మారేటప్పటికి ఏంటంటే ముదురు ఆకుపచ్చ రంగులోకి వెళ్తాయి. ఆ తర్వాత ఏంటంటే గోధుమ రంగులోకి మారుతాయి. ఆ తర్వాత ఊదా రంగు, ఇది ఇంపార్టెంట్ అని నేను చాలాసార్లు చెప్పాను అనమాట. ఊదా రంగు కలిగిన లార్వా ఏది అని అడగొచ్చు అనమాట. సో ఊదా రంగు అవుతుంది. ఫైనల్ ఇన్స్టార్లో ఏమవుతుందంటే నలుపు రంగులోకి మారిపోతుంది అనమాట. సో శనగపచ్చ పురుగు అనేటువంటిది ఇన్ని రకాలైన రంగుల్లోకి మారుతూ వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒకే మొక్క మీద మనం చూసినప్పుడు అనేక రంగుల్లో ఉండేటువంటి లార్వా మనకి కనబడుతుందన్నమాట. ఇంకా దీనికి సంబంధించి దీని కోశస్థ దశ భూమిలో గడుపుతూ ఉంది. లార్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే పువ్వులు తినేస్తాయి, అలాగే గింజలు ఉంటాయి కదా, ఆ గింజల మధ్యలో చేరి ఆ గింజల్ని తింటూ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. అదొక ప్రధానమైనటువంటి నష్టం. అదే కదా, దాంట్లో ఉండేటువంటి గింజలే కదా మనకి కావాల్సింది. కాబట్టి ఆ గింజలన్నింటినీ కూడా ఇవి తినేస్తూ ఉంటాయి అన్నమాట. మేజర్గా ఇలా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. నివారణ చర్యల విషయానికి వస్తే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు మనం చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వేసవిలో దుక్కులు చేసుకోవడం, అలాగే అలా చేయడం వల్ల ఏంటంటే భూమి లోపల ఒకవేళ ఈ లార్వా దశలు, ప్యూపా దశలు ఇలాంటివి ఏమైనా ఉండేటట్టయితే అన్నీ కూడా సూర్యరశ్మికి అంటే అప్పుడు బయటకు వచ్చి ఆ వేడికి చనిపోతాయి, లేదంటే పక్షులు వాటిని తినేస్తాయి అన్నమాట. ఆ విధంగా అలాగే లింగాకర్షక బుట్టలు పెట్టాలంటే ఎకరానికి 4 చొప్పున మనం అరేంజ్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ల్యూర్స్ పెట్టుకోవాలి. హెలీ ల్యూర్ అని ఉంటుంది, హెలికోవెర్పా ఆర్మిజెరా కాబట్టి హెలీ ల్యూర్ అనేది ఉంటుంది. దాన్ని ఎకరానికి 4 బుట్టలు ఏర్పాటు చేసుకుంటే మనకి దాని మీద మానిటరింగ్ అంతా తెలుస్తుందన్నమాట. తల్లి పురుగు దానికి సంబంధించినటువంటి గుడ్లు కానీ గమనించామనుకోండి, గుడ్డు పరాన్నజీవుల్ని కూడా మనం విడుదల చేయొచ్చు అనమాట. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవులు ఎకరానికి 20,000 నుంచి 25,000 సముదాయాలు 2 నుంచి 3 సార్లు మనం వదలొచ్చు. ఇలాగ కూడా దాన్ని విడుదల చేసుకోవచ్చు అనమాట. గుడ్డు పరాన్నజీవులను విడుదల చేయడం కూడా చాలా వరకు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. 15 నుంచి 20 పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఎర్లీ స్టేజెస్లో కనుక మనం గుడ్డు దశలు వాటి తొలి దశ లార్వాలను కనుక గమనించామనుకోండి, వేప గింజల కషాయం, ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో ఇవన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. అంటే మనం ఈ పాలిఫాగస్ పెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం రాయదగినటువంటి పాయింట్లు అనమాట. సో వేసవిలో దుక్కులు చేసుకోవడం, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం, వరుసగా 1 by 1 థియరీ రాసేటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. వేసవి దుక్కులు చేసుకోవడము, దానివల్ల లాభాలు మనం వెంటనే ఒక 2 పాయింట్లు రాసినట్టు ఉండాలి. అలాగే లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవడం, దానికి 2 పాయింట్స్ రాయాలి. అలాగే గుడ్డు పరాన్నజీవిని విడుదల చేయాలి, దానికి సంబంధించిన ఎన్ని విడుదల చేయాలి, ఎప్పుడెప్పుడు విడుదల చేయాలి, దాంతో ఒక పాయింట్ వస్తుందన్నమాట. పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. సింపుల్గా మనం అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సమగ్ర సస్యరక్షణలు ఇవి బేసిక్ పాయింట్స్ అనమాట. అలాగే వేపగింజల కషాయం 5% వేపగింజల కషాయాన్ని మనం పిచికారీ చేయాలి. ఈ మందుల విషయానికి వచ్చేసరికి ఒకవేళ మనం మందులు కానీ పిచికారీ చేయాల్సి ఉంటే కనుక ఏం చేయాలంటున్నారంటే, క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు పిచికారీ చేయొచ్చు, మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు, అలాగే ప్రొఫెనోఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు, థయోడికార్బ్ అయితే 1 గ్రాము, లేకపోతే నొవాల్యూరాన్ తీసుకున్నాం అనుకోండి 1 మిల్లీలీటరు, ఇలా 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. సాధారణంగా ఇవి అన్ని రకాల మందులకి తట్టుకునే శక్తి చాలా వరకు వీటికి ఉంటుందన్నమాట. కాబట్టి మందులే కనుక పిచికారీ చేయాలనుకుంటే మాత్రం మందులు మార్చుకుంటూ పిచికారీ చేయడం అనేది మంచిదన్నమాట. ఒకటే కంటిన్యూగా కాకుండా మందులని మార్చుకుంటూ పిచికారీ చేయడం అనేటువంటిది మంచిదన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఎన్పివి లార్వా హెలికోవెర్పా ఎన్పివి మనం చూసుకోవాలి. ఎన్పివి అన్నారు కదా, నేరుగా ఎన్పివి కాకుండా హెలికోవెర్పా కాబట్టి హెచ్ఎన్పివి అలాగా గుర్తుపెట్టుకోండి. హెచ్ఎన్పివి దాన్ని 200 లార్వాలకు సమానమైన ద్రావణం, అంటే 200 లార్వాలు, వ్యాధి సోకినటువంటి లార్వాలను తీసుకెళ్ళి దాని నుంచి మనము ఈ ద్రావణాన్ని తయారు చేసుకుంటాం అనమాట. పద్ధతి మనకి ఉంటుంది కదా, ఎన్పివి ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. సో 200 లార్వాలు, వైరస్ సోకినటువంటి లార్వాలు 200 లార్వాలను తీసుకెళ్ళి వాటన్నిటినీ కూడా బాగా గ్రైండ్ చేసి ఆ తర్వాత ఆ వచ్చినటువంటి పదార్థాన్ని మొత్తం సెంట్రిఫ్యూజ్లో వేసి పెడతాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే
ఒక రకమైనటువంటి అక్కడ జరిగేటటువంటి చర్యల వల్ల అనమాట. సెంట్రిఫ్యూజ్లో ఏమవుతుంది, 2 రకాల బలాలు పనిచేస్తుంటాయి. అభికేంద్ర బలం అనేది ఒకటి, అపకేంద్ర బలం అనేది ఒకటి, 2 రకాల బలాలు పనిచేస్తుంటాయి అన్నమాట. అప్పుడు మనకి దాంట్లో జరిగినటువంటి ఆ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే ఈ ఎన్పివి ద్రావణం అనేది సపరేట్ అవుతుందన్నమాట. సో ఆ ద్రావణాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. రైతు స్థాయిలోనే ఇది మనం చేసుకోవచ్చు. ఇది కూడా ఒక వైరస్ ద్రావణం, ఒక రకంగా చెప్పాలంటే ఒక వైరస్ అన్నమాట. ఈ వైరస్ సోకినటువంటి ద్రావణాన్ని మనం మొక్కలపైన పిచికారీ చేస్తున్నాం. సో దేని ఎందుకు చేస్తున్నాము, అక్కడ ఉండేటువంటి లార్వాలకి ఏదైతే శనగపచ్చ పురుగు ఉందో శనగపచ్చ పురుగు లార్వాలకి వైరస్ సోకిస్తున్నాం అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే వైరస్తో మన లార్వాల్ని అటాక్ చేయడానికి మనం చూస్తున్నాం అనమాట. కాకపోతే ఈ వైరస్లు అంత ప్రమాదకరమైనవి ఏవి కావు. మొక్కలపైన వచ్చేటువంటి వైరస్లు ఏవి కూడా మనుషులకి సోకినట్టుగా ఇంతవరకు మనకి ఎక్కడ చరిత్రలో లేదు. కాకపోతే ఇది 2020 కాబట్టి మనం దేన్నైనా ఊహించవచ్చు. ఎన్పివికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇవి అలాంటి వైరస్లు అయితే కాదనమాట. ఇప్పుడు ఇవి చూసారు కదా, పక్షుల నుంచి వచ్చాయని చెప్పి, లేకపోతే గబ్బలాల నుంచి వచ్చాయని చెప్పి, కరోనా ఇలాంటివి అనమాట. ఇవన్నిటి వెనకాల కొంత ఇవి ఉండొచ్చు, మనం అది చెప్పలేమన్నమాట. ఎందుకంటే అన్ని అగ్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా వీటిపైన అనేక ప్రయోగాలు చేస్తున్నటువంటి వాళ్ళే. అమెరికా ఈరోజు ఏదో మాట్లాడుతుంది కానీ ఎందుకంటే వాటి దగ్గర పూర్తి ఎవిడెన్స్లు ఉంటాయి కాబట్టి అవి అలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ యాక్టివిటీస్లో మునిగినటువంటి వాళ్ళే. కాబట్టి ఏంటంటే ఈ వైరస్లు వచ్చేటప్పటికి అనేక అనుమానాలకి తావిచ్చినటువంటి పరిస్థితి కదా, జంతువుల నుంచి మనుషులకు వస్తాయేమో అని చెప్పేసి. అలాగే మొక్కల నుంచి ఉండే మొక్కల వైరస్లు ఏవి కూడా మనుషులకి అటాక్ చేసినట్టు ఎక్కడ ఇంతవరకు లేదు. ఆ మనుషులకి అయితే మాత్రం ఏమాత్రం ప్రమాదకరం కానటువంటివి కాబట్టి మనం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎన్పివి ద్రావణం తయారు చేసుకోవడం, ఎన్పివి ద్రావణాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఈ శనగపచ్చ పురుగు లార్వాలు ఉన్నాయో వాటిపైన పిచికారీ చేయడం ద్వారా ఆ వైరస్ ఆ లార్వాలకి సోకుతుంది. అప్పుడు వెంటనే అవి ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది. చనిపోయే పద్ధతులు కూడా మనకు ఉన్నాయి కదా, వాటి తాలూకు క్రిందకి వేలాడుతూ చనిపోతాయని మనకి ఉంది. సో అవి మనం చూసుకోండి. ఇక్కడ ఎంత చెప్పింది ఏంటంటే ఎన్పివి, హెచ్ఎన్పివి అనమాట. హెచ్ఎన్పివి 200 LE. దీని తాలూకు ప్రమాణం వచ్చేసరికి LE, లార్వల్ ఈక్వలెంట్స్ అనమాట. కాబట్టి LE అనే ప్రమాణం ద్వారా దీన్ని మనం కొలుస్తూ ఉంటాం. అది మనకి తీసుకెళ్ళి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది చేసుకుంటే శనగపచ్చ పురుగు నుంచి మనం కంట్రోల్ పొందొచ్చు అనమాట. పొద్దుతిరుగుడు పంటలో ఆశించే కీటకాలు చెప్తున్నాను. అలాగే తెల్లదోమ, బెమీసియా తబాసి అంటాము, హోమోప్టెరాకి సంబంధించినటువంటిది. ఇది కూడా మనం అనేక ఇతర క్రాప్స్లో మనము చూసుకున్నాం, బెమీసియా తబాసి. దీనికి పురుగులు ఏం చేస్తూ ఉంటాయంటే పెసర, మినుములో ఎక్కువగా ఆశిస్తుంటాయి. మిగతా పంటల్లో కూడా చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాం. బేసిక్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తెల్లదోమ గురించి ఏంటంటే ఈ పిల్ల పురుగులు వచ్చేసరికి పసుపు రంగులో ఉంటాయి, కోడిగుడ్డు ఆకారంలో ఫ్లాట్గా ఉంటాయి. ఇది ఎప్పుడు కామన్ అనమాట, ప్రత్యేకంగా మనం అన్నీ చేసుకునే అవసరం లేదు. తెల్లదోమ వచ్చేటప్పటికి తప్పనిసరిగా మనం ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి, పిల్ల పురుగులు వచ్చేసరికి పసుపు రంగులో ఉంటాయి, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయన్నమాట. పెద్ద పురుగులు వచ్చేసరికి కలర్ వేరియేషన్స్తో ఉంటాయని చెప్పాను కదా, ఎర్రగా కళ్ళు ఉంటాయి, తెల్లగా రెక్కలు ఉంటాయి, పసుపు పచ్చగా శరీరం ఉంటుంది. ఇలాగా 3 రకాలైనటువంటి రంగులు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. పెద్ద పురుగులు ఎలా ఉంటాయి, ఎర్రటి కళ్ళు కలిగి ఉంటాయి, అలాగే తెల్లని రెక్కలు కలిగి ఉంటాయి. అందుకే దీన్ని తెల్లదోమ అని మనకి పిలుస్తూ ఉంటారనమాట. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చుతాయి. మెయిన్ యాక్టివిటీ అదే. సో ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే చిన్న షేడ్ కోరుకుంటాయి అన్నమాట. ఇవి అంటే చిన్న ప్రొటెక్షన్ని కోరుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి మనం చూస్తే. దాదాపు ఈ రసం పీల్చే పురుగులన్నీ కూడా అలా అనమాట. ఆకులు అడుగు భాగంలోకి వెళ్ళి అక్కడ ఉండే రసాన్ని పీలుస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, పై భాగంలో అంతా కూడా రంగు మారిపోతుంది. ముందు ఆకు పసుపు రంగులోకి మారుతుంది ఈ రసం పీల్చినటువంటి భాగాలన్నీ కూడా. తర్వాత గోధుమ రంగులోకి మారిపోవడం, ఎండిపోవడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఏమవుతుంది, మొక్కలు గెడిసిబారిపోవడం, ఎండిపోవడం అంతా కూడా జరుగుతుంది. ఇది కోడిగుడ్డు ఆకారము, బాగా గుర్తుపెట్టుకోండి. మనము తెల్లదోమ వచ్చేటప్పుడల్లా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయనే పాయింట్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వాటి పిల్ల పురుగులు అనమాట. ఎలాగ నివారించుకుంటాం, దీన్ని నివారించుకోవడానికి మనకి ఏంటి అంటే ట్రైజోఫాస్ దీనికి బాగా పనిచేస్తుంది అనమాట. పురుగు ఉధృతి కనుక బాగా ఎక్కువగా ఉంటే ట్రైజోఫాస్ బాగా పనిచేస్తుంది. హోస్టాథియాన్ అని దీన్ని పిలుస్తారనమాట. ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు. ఒకవేళ లేదు అని అంటే ఎసిఫేట్ కూడా చేసుకోవచ్చు.
లేదా మోనోక్రోటోఫాస్ లేదా ఇమిడాక్లోప్రిడ్ ఇలాంటి మందుల్లో ఏదో ఒక దాన్ని మనం పిచికారీ చేసి వీటిని అదుపులో ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక రకమైన తేనె లాంటి పదార్థాన్ని విసర్జన చేస్తుంది. ఈ విసర్జన చేసిన దాని మీద సూటి మోల్డ్ శిలీంధ్రం డెవలప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా మసి బారిపోయినట్టుగా ఉంటుంది. దాన్నే మనం మసి తెగులు అని చెప్పి అంటూ ఉంటాం. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే ఈనెల ప్రాంతంలో ఉండి అక్కడ రసాన్ని ఎక్కువగా పీలుస్తూ ఉంటాయన్నమాట. దీని జీవిత చక్రం నెల రోజులు, అది బాగా గుర్తుపెట్టుకోండి. తెల్లదొమ్మకి సంబంధించిన జీవిత చక్రం ఎన్ని రోజులు అంటే నెల రోజుల్లో ఈ జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటుంది. మరొక తరం మళ్ళీ తయారవడానికి స్టార్ట్ అవుతుందన్నమాట. తెల్లదోమ బెమీసియా తబాసి, క్రమం వచ్చేసరికి హోమోప్టెరా. ఈ విధంగా మనము దీన్ని బారి నుంచి బయటపడవచ్చు. దీనికోసం ఎప్పుడు కూడా ఏంటంటే సింథటిక్ పైరిథ్రైడ్స్ ఎప్పుడు కూడా మనం పిచికారీ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే పురుగు ఉధృతి బాగా పెరుగుతుంది. తెల్లదోమలు కనిపించినప్పుడు ఈ సింథటిక్ పైరిథ్రైడ్స్ ఎక్కువగా మనం పిచికారీ చేయకూడదు. అలా చేస్తే మనకి పురుగు ఉధృతి బాగా పెరిగిపోతుంది అనమాట. వేప సంబంధమైన మందులు ఏవైనా సరే మనం పిచికారీ చేసుకోవచ్చు. వేప ఎప్పుడు కూడా ఏంటంటే తొలి దశ లార్వాలు కానీ, తొలి దశలో ఉండేటువంటి పిల్ల పురుగులు కానీ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి వేప సంబంధమైన మందులు బాగా ఎక్కువగా వాడుకోవాలి. ఇప్పుడు ఈ మిడతల దండ్లకు కూడా అదే కదా చెప్తున్నారు, వేప నూనె స్ప్రే చేయండి, ఆ ఉండేటువంటి చేదుకి అవి ఆకుల్ని కొరకడం మానేస్తాయని చెప్తున్నారు అనమాట. సో వేప నూనె పిచికారీ చేసుకోవడం ఎంతైనా మంచిది. అది ఈకో ఫ్రెండ్లీ కాబట్టి ఎలాంటి నష్టము ఉండదు. ఒకవేళ మనం చేసినా కూడా ఎలాంటి నష్టం ఉండదు, మనకి లాభం ఉంటుంది. అది కాకుండా ఏదైనా రసాయనాలు చేయాలనుకున్నప్పుడు అన్ని రకాలుగా నష్టం. మనకి పర్యావరణానికి ఏమో మందు వల్ల నష్టం, మన జేబుకేమో డబ్బులు అయిపోతూ ఉంటాయి. ఇలాగ అనేక నష్టాలు ఉన్నాయి. కాబట్టి సులువుగా అయిపోయేటువంటిది మనకి బాగా ఎఫెక్టివ్గా పనిచేసే పనులు చేసుకోవాలన్నమాట. బెమీసియా తబాసి అనేటువంటిది వచ్చినప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ మనం చేయవలసి ఉంటుంది. ఇంకా మనకి దీంట్లో ఉండేటువంటి కీటకాల గురించి మనం చూసేటప్పుడు ఏంటంటే దీంట్లో కూడా పచ్చదీప పురుగులు ఉంటాయి. పచ్చదోమలు లేదా పచ్చదీప పురుగులు అంటాం కదా, జాసిడ్స్ అని అంటాం వీటిని. ఈ జాసిడ్ సో ఆమ్రస్కా బిగిటులా అనేటువంటిది పచ్చదోమ అనమాట, పచ్చదీప పురుగులు. ఇది ఇంకా మిగిలినటువంటి పంటల్లోనూ వీటన్నిటిలోనూ కూడా దీన్ని మనం చూడడం జరిగింది. ఈ పచ్చదోమ ఏంటంటే అన్ని ప్రాంతాల్లోనూ ఆశిస్తుంది. అలాగే పంటకు సంబంధించినటువంటి అన్ని దశల్లోనూ కూడా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయన్నమాట. పచ్చ దోమ అంటే ఎలా ఉంటుంది అని అంటే ఇది పచ్చగా ఉంటుందన్నమాట, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమన్నామంటే పచ్చదోమ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఎలా ఉంటుంది ఒకవేళ మనం చూస్తే ఏంటంటే దీని తాలూకు పిల్ల పురుగులు లేకపోతే పిల్ల దోమలు అనేవి ఎలా ఉంటాయంటే ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఆకుపచ్చగా ఉంటాయి. అందుకే దీన్ని పచ్చదోమ అని చెప్పి అంటూ ఉంటాం. సో తల్లిదోమలు, పిల్లదోమలు, తల్లిదోమలు ఇవేం చేస్తుంటాయంటే ఈనెలు ఉంటాయి కదా, ఆ ఈనెలకి దగ్గరలో ఆకు తొడిమెల దగ్గర గుడ్లు పెడతాయి అన్నమాట. సో తల్లిదోమలు ఏం చేస్తాయి అని అంటే ఈనెల దగ్గర పెడతాయి. అలాగే ఆకు తొడిమెల దగ్గర. లొకేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ గుడ్లు పెడతాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మిడతలు ఉన్నాయి, మిడతల గురించి చెప్పుకున్నాం కదా, అది మనకి బిట్ కూడా ఉండేదన్నమాట. పాత ఓల్డ్ సిలబస్లో ఒక బిట్ కూడా ఉండేది, మిడతలు ఎక్కడ గుడ్లు పెడతాయి డాష్ అని ఒక బిట్ అనమాట మనకి. మిడతలు ఎక్కడ పెడతాయి, భూమిలో గుడ్లు పెడతాయి. ఇప్పుడు వచ్చి ఎగురుతున్న మిడతల దండలన్నీ కూడా ఏంటి, నేల మీద వాలినప్పుడు అన్నీ తినేస్తూ ఉంటాయి కదా, తినేసేటప్పుడు అక్కడ గుడ్లు కూడా పెడుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకొక తరం స్టార్ట్ అవుతుంది, అలాగా నేలలో గుడ్లు పెడతాయి. ఈ పొద్దుతిరుగుడులో పచ్చదమ్మకు వచ్చేసరికి ఏంటంటే ఇవి ఎక్కడ పెడితే రసం పీల్చే పురుగులు సాధారణంగా ఆకుల ఈనెల దగ్గర, ఆకుల తొడిమెల దగ్గర గుడ్లు పెడుతూ ఉంటాయన్నమాట. ఆకు తాలూకు వెనుక భాగంలోను కొన్ని కీటకాలు అయితే పువ్వుల్లో పెడుతుంటాయి, కొన్ని అయితే లేతగా ఉండేటువంటి భాగాల్లో పెడుతుంటాయి. ఇలాగ అవి ఎక్కడో ఒక దగ్గర మంచి లొకేషన్ ఎంచుకొని తర్వాత ఈ జనరేషన్ కోసం కదా, కాబట్టి ఒక మంచి లొకేషన్ ఎంచుకుని అక్కడ గుడ్లు పెట్టడం చేస్తుంటాయి అన్నమాట. ఇది ఎక్కడ చేస్తుంది అని అంటే ఆకు తొడిమెల దగ్గర గుడ్లు పెడతాయి, అలాగే ఈనెలకు దగ్గర కూడా గుడ్లు పెడుతుంటాయి అన్నమాట. వీటి తాలూకు జీవిత చక్రం దాదాపు 2 వారాల్లో కంప్లీట్ అవుతుంది. 2 వారాల్లోనే కంప్లీట్ అవుతుంది పచ్చదోమ. అలాగే తెల్లదోమకు వచ్చేసరికి ఒక నెల రోజుల్లో జీవిత చక్రం కంప్లీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం చూస్తూ ఉంటాం. అదనమాట. ఒక ఫోన్ క్లాస్లో ఉన్నానండి, అవుతుంది, అయిపోయిన తర్వాత చేస్తా. అవునవునవును, అదే చేస్తాను మళ్ళీ.
ఇంకా దీనికి సంబంధించి చూస్తే ఈ 30 డేస్లో క్లాస్ మధ్యలో ఫోన్ మాట్లాడడం ఇదే మొదటిసారి ఈ మధ్యకాలంలో నాకు తెలిసినంత వరకు. అంతగా అవాయిడ్ చేశాను, అలా జరిగింది. సో ఈ పురుగులు ఏం చేస్తుంటాయంటే ఆకులు అడుగు భాగంలో చేరి బాగా డెవలప్ అవుతుంటే పిల్ల పురుగులు పెద్ద పురుగులు వచ్చేసరికి రసాన్ని పీల్చుకుంటూ ఉంటాయి అన్నమాట. ఆకులు డొప్పలుగా మారి అంచులు ముడుచుకొని పోతూ ఉంటాయి, పసుపు రంగులోకి మారుతాయి అన్నమాట. చివరికి ఆకులు అంచులు ఎర్రబడిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. పచ్చదోమలు ఉండేటప్పుడు ఏంటంటే పచ్చదోమలు లేదా పచ్చ దీపపు పురుగులు ఉండేటప్పుడు ఏంటంటే ఆకుల అంచులు ఎర్రబడడం జరుగుతుంది. మనకు తెలుసు కదా, ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయని మనం చదువుకున్నాం పచ్చ దీప పురుగులు. కాబట్టి ఏంటంటే ఆకుల అంచులు ఎర్రబడడం జరుగుతుంది. ఈ కీటకాల తాలూకు లాలాజలం వల్ల అలా మారుతుందని చెప్పి చెప్తుంటారనమాట. ఇలాగా ఆకుల అంచులు ఎర్రబడడాన్ని మనకి ఏమంటామంటే హాపర్ బర్న్ అంటాం అనమాట. హాపర్ బర్న్ అంటాం. నివారణ చర్యలకు వచ్చేసరికి ఈ ఆకులు ఎర్రబడుతూ ఉంటాయి కాబట్టి ఆకులు అంటే ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయితే నేను చెప్తున్నాను ఏంటంటే ఆకుల అంచులు ఎర్రబడము. అలా ఎర్రబడడం ద్వారా ఏంటంటే ఆకులు ముడుచుకొని చిన్న ఎలా ఉంటాయంటే పైకి ముడుచుకోవడం ద్వారా చిన్న దోణిలాగా చిన్న పడవలాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ క్యారెక్టర్. ఈ దోమ ఎక్కువగా ఉందనుకోండి మొత్తం పంట అంతా కూడా మనకి ఎర్రగా మారిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఆకులన్నీ ఎర్రగా మారిపోయినట్టుగా కనిపిస్తాయి. అదొక మెయిన్ క్యారెక్టర్ అనమాట. దోమ ఏమో పచ్చగా ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి సిమ్టమ్ ఏమో ఎర్రగా ఉంటుంది. సో ఎలాగైనా అడగొచ్చు. ఒకవేళ సిమ్టమాటిక్గా అడిగారు అనుకోండి, పొద్దుతిరుగుడు పంటలో ఆకులన్నీ ఎర్రగా మారిపోయి, లేకపోతే అప్లికేషన్ టైప్లో ప్రశ్నలు ఎప్పుడైనా కూడా రావచ్చు అనమాట. పొద్దుతిరుగుడు పంటని మీరు చూడడానికి వెళ్ళారు, దూరం నుంచి చూసేటప్పటికే ఏంటంటే ఆకులన్నీ ఎరుపు రంగులో మారిపోయినట్టుగా కనిపించింది, ఏ కీటకం ఆశించినట్టు అని అంటే మనకు అప్పుడు ఐడియా రావాలన్నమాట. దీంట్లో ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి పచ్చదోమల వల్ల ఆకులపైన అంచులన్నీ కూడా ఎరుపు రంగులో మారుతాయి, ఇటుక రంగులో మారుతాయి. కాబట్టి ఒకవేళ దాని ఉధృతి బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఆకులన్నీ కూడా ఎర్రగా మారాయేమో అని మనం అనుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ అలాగ మనం కొంచెం గెస్ చేసి కొంచెం బ్రెయిన్ వాడాలన్నమాట. అలా అప్పుడు ఈజీగా రాయగలుగుతాం. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం మనం ఎగ్జామినేషన్లో వాడదామని చెప్పేసి అలా ఉంచుకుంటాం అనమాట. ఎప్పుడు ఆలోచన చేయం. చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్రెయిన్ని పెద్దగా కల్టివేట్ చేసుకోం మనం. ఎగ్జామ్లో ఏదో జరిగిపోద్ది, అద్భుతం జరిగిపోయి అక్కడ బ్రెయిన్ బాగా పనిచేసేస్తా అనుకుంటాం. అలా ఉండదు. మామూలు రోజుల్లో ఎవరైతే మైండ్తో బాగా ప్రాక్టీస్ చేస్తారో అక్కడ వాళ్ళు పెర్ఫామ్ చేయగలుగుతారు తప్ప ఎగ్జామ్ జరిగే 1-2 గంటల్లో మీకు ఏం అక్కడ గొప్పగా ఏం జరిగిపోదు. పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా వచ్చేవన్నమాట. సడన్గా మీకు అంతవరకు లేని మార్పు ఎగ్జామ్ సెంటర్లో ఎలాగ వచ్చేస్తుంది, అలాగేం రాదు. కాబట్టి ఏదో జరిగిపోతుంది, అద్భుతం జరిగిపోతుందని మనం ఏం చూడొద్దు. కాబట్టి కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి చేయాలన్నమాట. ఆలోచన చేస్తే వస్తుంది. కొంచెం అలా ఒక పాయింట్ మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది అనమాట. ఆకులు ఎర్రగా మారడం ఏంటి, ఏ కీటకం వల్ల ఎర్రగా మారుతాయి అలాగా అనుకోవచ్చు అనమాట. సో పచ్చదోమల వల్ల ఆకులు కొద్దిగా ఎర్రగా మారే అవకాశం ఉంది అంటే పచ్చదోమలు ఆశించినట్టు. అలాగే మనం ఒకదానికొకటి లింక్ పెట్టుకొని కొంచెం మన బ్రెయిన్ షార్ప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలాగ ఆకులు ఎర్రగా మారడాన్ని మనం ఏమంటామంటే హాపర్ బర్న్ అంటాం. హాపర్ బర్న్ అని దీన్ని పిలుస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ కనుక ఈ పురుగు ఉధృతి బాగా ఎక్కువగా ఉండేటప్పుడు కొన్ని రసాయనాలు మనం పిచికారీ చేయాలి. మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు చేయాలి. డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు చేస్తాము. అలాగే మిథైల్ డెమటాన్ తీసుకుంటే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. సో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు, డైమిథోయేట్ అయితే 2 మిల్లీలీటర్లు. ఇప్పుడు మనం చెప్పుకునే ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఓల్డ్ రికమెండేషన్స్ అనమాట. ఈ మధ్యకాలంలో చాలా కెమికల్స్ బ్యాన్ చేశారు కాబట్టి మళ్ళీ కొత్త షెడ్యూల్ వచ్చినప్పుడు కొత్తవి మనం చెప్పుకోవచ్చు. మరి మోనోక్రోటోఫాస్ బ్యాన్ చేశారన్నారు, మీరు రికమెండేషన్ చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడున్న దాని ప్రకారం ప్రజెంట్ ఇదే మనం ఫాలో అవుతున్నాం. ఎప్పుడైతే ఇవన్నీ బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త షెడ్యూల్స్ వస్తాయన్నమాట. ప్రతి కీటకానికి కూడా ఏ మందులు పిచికారీ చేయాలని చెప్పి సైంటిస్టులు ఒక షెడ్యూల్ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం అప్పుడు చెప్తూ ఉంటాం. సో ఇది దీంట్లో ఉన్నదన్నమాట. దీపపు పురుగులు దేనికి పొద్దుతిరుగుడు పంటలో ఆశించేటువంటి దీపపు పురుగుల గురించి. అలాగే త్రిప్స్ ఉన్నాయి. తర్వాత పొద్దుతిరుగుడు పంటలో ఆశించేటువంటి త్రిప్స్ అనమాట. తర్వాత మనం చూస్తే త్రిప్స్ ఒకసారి చూసేటట్టయితే కెలియోత్రిప్స్ ఇండికస్, శాస్త్రీయనామం వచ్చేసరికి కెలియోత్రిప్స్ ఇండికస్. త్రిప్స్ అంటే తామర పురుగులు, తామర పురుగులు అంటే థైసనోప్టెరా అంటే గోకు పీల్చే రకం. ఇలాగా ఒకటి మనం లింక్ పెట్టుకుంటే కొంతవరకు చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో ఈ త్రిప్స్ని దీన్నే మనం ఏమంటామంటే పేను అంటాం. పేను వేరు, నల్లి వేరు. సో పేన్ అంటే తామర పురుగులు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పేన్ అంటే తామర పురుగు,
అలాగే నల్లి అంటే తెలుసు కదా మనకి, మైట్స్ని నల్లి అని చెప్తాం అనమాట. దేన్ని ఏమంటున్నారు ఏంటనేది కన్ఫ్యూజ్ అయిపోద్ది. అసలు నల్లులు వేరు, పేనులు వేరు. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. థైసనోప్టెరా దీనికి సంబంధించినటువంటి క్రమము. దీని ముఖభాగాలు వచ్చేసరికి గోకు పీల్చెరకు ముఖభాగాలు కలిగి ఉంటాయి. కుడిహను క్షీణించి ఉంటుంది. అలాగే దాని మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి మైండ్లో తిరగాలి మనకి. దీని గుర్తింపు లక్షణాలు మనం చూస్తే ఏంటంటే, పొద్దుతిరుగుడు పంటలో నెక్రోసిస్ వైరస్ని ఎక్కువగా వ్యాపింపజేస్తూ ఉంటాయి తామర పురుగులు అనేవి. తామర పురుగులు నెక్రోసిస్ వైరస్ని వ్యాపింపజేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదొక మెయిన్ నష్టం పంటకి. అది రసం పీల్చి కలిగించేటటువంటి నష్టం కంటే కూడా నెక్రోసిస్ వైరస్ని ఎక్కువగా వ్యాపింపజేస్తూ ఉంటాయి. ఇది మెయిన్ ప్రధానమైనటువంటి నష్టం అన్నమాట. ఈ పేను కానీ తామర పురుగులు కానీ ఉధృతి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అని అంటే పైరు బెట్టకి గురైనప్పుడు అనమాట. అంటే వర్షాలు, ఒక వర్షం పడిన తర్వాత రెండో వర్షం పడడానికి మధ్యలో ఎక్కువ టైం తీసుకుంటే దాన్నే మనం బెట్ట అంటాం. ఎన్ని రోజులు వర్షం పడకపోతే అంత మనకి డ్రై పీరియడ్ అనమాట. బెట్ట అంటే ఏంటంటే ఆ డ్రై పీరియడ్. అలాగే అది పెరుగుతున్న కొద్దీ కూడా ఈ పంట పైన వీటి తాలూకు ఉధృతి బాగా పెరుగుతూ ఉంటుంది. సో అది వీటికి అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. ఈ పురుగులు చాలా చిన్నగా ఉంటాయి, పసుపుగా ఉంటాయి, లేదనంటే గోధుమ రంగులో చీలిన రెక్కలతో ఉంటాయన్నమాట. థైసన్ అంటే అదే కదా, చీలిన రెక్కలు కలిగినటువంటివి కాబట్టి చీలిపోయినటువంటి రెక్కలు కలిగి ఉంటాయి. చీలిన రెక్కలు అది కూడా దీని క్యారెక్టరే, థైసనోప్టెరా క్యారెక్టరే అది కూడా. పిల్ల పురుగులు పెద్ద పురుగులు ఏం చేస్తుంటాయి, ఆకులు పువ్వుల దగ్గర ఉండేటువంటి రసాన్ని గోకుతాయి అన్నమాట. ఇక్కడ పీల్చుతాయి అని అనరు మనకి. థైసనోప్టెరాలో వచ్చేసరికి ఏంటంటే ఇవి పీల్చుతాయి అని మనకి అన్నారు అనమాట. గోకుతాయి, గోకిన తర్వాత అప్పుడు రసాన్ని పీల్చుకుంటాయి అనమాట. అది అవేం చేస్తుంటాయి, కుట్టి రసాన్ని పీల్చుకుంటాయి. రసం పీల్చే పురుగులు ఏం చేస్తాయి, కుట్టి రసాన్ని పీల్చుకుంటాయి. కానీ ఇవేం చేస్తుంటాయి, గోకి దానిపైన గాయం చేసి అప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి రసాన్ని అవి పీల్చుకుంటాయి అన్నమాట. లాసరేషన్ అంటాం. సో ఇంకా ఇలా మనం చూస్తే ఏంటంటే ఈ లేత భాగాలను ఆశ్రయించి ఇవన్నీ పెరగడం వల్ల మొక్క పెళుసుగా మారి గిడసబారిపోతూ ఉంటుంది. పొద్దుతిరుగుడు మొక్క గిడసబారిపోయే ప్రక్రియ దీనివల్ల అవుతుందన్నమాట. కొంచెం మొక్క పెళుసుగా మారినట్టుగా తయారవుతుంది. ఈ పురుగులు ఆశించినటువంటి ఆకులపైన పొడవాటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో పేను, త్రిప్స్ ఆశించినటువంటి ఆకులపైన పొడవుగా మచ్చలు లాంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆకులేమో పాలిపోయి ముడుచుకొని పోవడం జరుగుతుంది. నెక్రోసిస్ వల్ల, ఇప్పుడు ఇది రసాన్ని పీల్చి కలిగించేటటువంటి నష్టం కంటే కూడా ఈ నెక్రోసిస్ ఏదైతే ఉందో, నెక్రోసిస్ వైరస్ని వ్యాపింప చేయడం ద్వారా ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది. అది ఇంపార్టెంట్ అనమాట. మిగిలినటువంటి దానికంటే కూడా ఈ తామర పురుగులు ఎక్కువగా ఈ నష్టాన్ని ఎక్కువగా కలగజేస్తూ ఉంటాయి. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. దేనివల్ల నష్టం జరుగుతుందంటే ఈ నెక్రోసిస్ని బాగా స్ప్రెడ్ చేస్తుంటాయి కాబట్టి దానివల్ల ఎక్కువ నష్టం అనేది జరుగుతుందన్నమాట. నివారించుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇమిడాక్లోప్రిడ్తోనే ముందుగా విత్తనాలని శుద్ధి చేసుకుని నాటుకోవాలి. సో పొద్దుతిరుగుడు పంట వేసుకుంటున్నాం కాబట్టి పొద్దుతిరుగుడులో ఇమిడాక్లోప్రిడ్తో విత్తనాలని మనం శుద్ధి చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఈ పురుగుల బెడద నుంచి దాదాపు 25 నుంచి 30 రోజుల పాటు, అంటే రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దాదాపు అన్ని రోజులు మనము వాటి బెడద నుంచి మనం రక్షణ పొందొచ్చు అనమాట. రసాయనిక పురుగు మందులైనటువంటి ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.4 మిల్లీలీటర్లు తీసుకోవచ్చు. మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు తీసుకుంటాం. డైమిథోయేట్ అయితే 2 మిల్లీలీటర్లు తీసుకుంటాం. స్పైనోసాడ్ 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి. అలా చేయడం ద్వారా ఏవైతే ఈ పేను ఉందో, తామర పురుగులు ఉన్నాయో వాటి తాలూకు ఉధృతి నుంచి కొంతవరకు మనం రక్షణ పొందవచ్చు అనమాట. ఇప్పుడు కొంతవరకు అంటామని అనుకోకండి, కంప్లీట్ రక్షణ అనేటువంటిది లభించదు. ఎందుకంటే మనం అన్నీ తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే అవి తగ్గుతాయి అన్నమాట. పురుగు మందులు కొట్టినంత మాత్రాన అవేమీ తగ్గిపోవు. కొన్ని మళ్ళీ రెసిస్టెన్స్ పెంచుకొని మళ్ళీ అవి డెవలప్ అవ్వడానికి చూస్తుంటాయి. కాబట్టి మనకి ఎప్పుడు కూడా 100% ఇవి రావాలంటే కష్టం. అలా చేయాలి, అలా మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనము మొక్కలు పంట వేయాలనుకున్న ముందు దశ నుంచి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎన్నుకునేటువంటి విత్తనం జాగ్రత్త తీసుకోవాలి, దానికి విత్తనాన్ని శుద్ధి చేయాలి, అలాగే వేసవిలో దుక్కులు చేసుకోవాలి, ఆ తర్వాత అనేక రకాలైన పనులన్నీ కూడా చేసుకోవాలి. ఇలాగ అన్నీ చేసుకుంటేనే మనకి మంచి దిగుబడి అన్నీ వస్తాయన్నమాట. వాటి ఉధృతిని మనం బాగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఏ పనులు చేయకుండా ఊరికే మందు కొట్టేసి పురుగు కంట్రోల్ అయిపోవాలని అంటే అయిపోదు. అనేక జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఫైనల్గా చిట్ట చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే మనం ఏం చేయాలి, మందులు వాడాలి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఏం చేయాలంటే మనకు సమగ్ర సస్యరక్షణ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఫాలో అవుతుండాలి. మనం లింగాకర్షక బొట్లు పెట్టుకోవాలి, ఇంకా పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలాగ మనం చేయదగిన పనులన్నీ కూడా చేసేసిన తర్వాత
అప్పుడు మనము ఫైనల్గా మందులు కొట్టడానికి వెళ్ళాలి. ఇది ప్రతిదానికి కామన్ అనమాట. అన్నీ మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ప్రతిదానికి కూడా ఇది కామన్, ప్రతి పెస్ట్కి కూడా ఇది కామన్గా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే పొగాకు లద్దె పురుగు, స్పోడోప్టెరా లిట్చిరా, సింపుల్గా చెప్పుకుందాం. ఇవి తల్లి పురుగు బలిష్టంగా ఉంటుంది. ముందు జత రెక్కలు ముదురు రంగులో ఉంటాయి. వాటిపైనేమో వెండిలాగా మెరిసే చారలు ఉంటాయి. ఇంతకు ముందే నేను చెప్పానమాట. గుడ్డు నుంచి బయటకు వచ్చినటువంటి గొంగలి పురుగులు. స్పోడోప్టెరా లిట్చిరా గురించి చెప్తున్నాను. పొద్దుతిరుగుడు పంటలో పొగాకు లద్దె పురుగు కలిగించేటువంటి నష్టం గురించి చెప్తున్నాను. సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దాని లద్దె పురుగులు ఎలా ఉంటాయి? పొగాకు లద్దె పురుగు అన్నాం కదా, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రంగులు మార్చుకుంటూ వెళ్తుంటాయి. లేత ఆకుపచ్చ నుంచి ముదురాకుపచ్చ రంగుకు మారుతుంది. ఫైనల్గా అది గోధుమ రంగులోకి మారుతుంది. ఇంకా బాగా ముదిరిపోయినటువంటి లార్వాలు ఏ రంగులోకి మారుతాయి అంటే అలా నలుపు రంగులోకి మారుతాయి అన్నమాట. బాగా గాఢమైనటువంటి నలుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి పొగాకు లద్దె పురుగుకు సంబంధించి. శరీరం మీద సన్నని గీతలు ఉంటాయి. అలాగే దీని తాలూకు మెడ మీద ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి నల్లని మచ్చలు ఉంటాయి అన్నమాట. అదే దీనికి శనగపచ్చ పురుగు అయితే ఈ శరీరం అంతా ఈ చివరి నుంచి ఆ చివరికి తరంగాకారంలో ఉండేటువంటి గీతలు దానిపైన ఉంటాయి. ఇలాగనమాట. ఒకదానికి మనం కంపారిజన్ చేసుకుని చదవాలి. అలాగైతేనే మనం ఎంటమాలజీ చదవగలుగుతాం, లేకపోతే లేదనమాట. సో గాయపరిచే విధానం వచ్చేసరికి ఏంటంటే ఈ లద్దె పురుగులు ఆ పత్రహరితాన్ని అంతటినీ కూడా గోకి తినేస్తూ ఉంటాయి. ఫైనల్గా జల్లెడాకులు చేస్తాయి. అది మనకి తెలిసిందే. ఈ నెల మాత్రమే మిగులుతూ ఉంటాయి అన్నమాట. ఈ గింజల మధ్య పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి కదా, పువ్వు మధ్యలో ఉండేటువంటి గింజల మధ్య చేరి గింజల్ని తింటూ ఉంటాయి. అధికంగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనకి తెలిసిందే ఇవి పగటిపూట అంతా ఎక్కువ నష్టాన్ని కలుగజేయవు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి మనం విషపు ఎర్ర లాంటిది ఏదైనా సరే ఉపయోగించవచ్చు అనమాట. ఎక్కడ ఉంటాయి ఇవి? ఆ మట్టి గడ్డల కింద ఉంటాయి, పొగుళ్ళ మధ్యలో ఉంటాయి, మొక్కల మొదళ్ళ దగ్గర ఉంటాయి. ఎక్కడ నీడగా ఉంటే ఆ ప్రదేశంలో ఉండి సేద తీరుతూ ఉంటాయి అన్నమాట. సో బయటకు వచ్చేసి ఆ తర్వాత నష్టాన్ని కలిగిస్తుంటే రాత్రంతా కూడా అదొక మెకానిజం దీనికి. ఇంకా బాగా చెప్పుకోవాలంటే పొగాకు లద్దె పురుగు కూడా ఒక రకమైన వలస కీటకం, వలస వెళ్ళేటటువంటి కీటకం అనమాట. చూడండి, ఇప్పుడు మిడతల దండలు ఏకంగా దేశాలు దాటి తిరుగుతున్నాయి. దాన్నే వలస అని అంటాం. పొగాకు లద్దె పురుగు కూడా అంతే, ఎర్ర గొంగలి పురుగు కూడా అంతే. ఇలాంటి పురుగులు ఏం చేస్తూ ఉంటాయంటే ఒక పొలంలో తినడానికి అయిపోగానే రెండో పొలంలోకి వలస వెళ్ళిపోతుంటాయి అన్నమాట, గుంపులుగా అనమాట. ఇప్పుడు మిడతల దండలు ఎలాగ వస్తున్నాయి, ఒక దగ్గర అయిపోగానే ఇంకో దగ్గర తినడం కోసం. సో ఇది కూడా అలాగే ఒక పొలం అయిపోగానే రెండో పొలంలోకి అదే విధంగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో వలస వెళ్ళే కీటకాలకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఎర్ర గొంగలి పురుగు కావచ్చు, లేకపోతే పొగాకు లద్దె పురుగు, ఇవన్నీ అలా వెళ్తూ ఉంటాయన్నమాట. నివారణ చర్యలు మనం ఏం తీసుకుంటాం? బేసిక్గా ఇందాక శనగపచ్చ పురుగులో మనం చెప్పుకున్నట్టే ఇవన్నీ కూడా చెప్పుకుంటాం అనమాట. వేసవిలో దుక్కులు చేసుకోవడం, అలాగే పంట మార్పిడి చేసుకుంటూ ఉండాలి. లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకోవడం చేయాలి. అలాగే పక్షి స్థావరాలని 15 నుంచి 20 ఏర్పాటు చేసుకోవాలి. ఈ గుడ్డు పరాన్నజీవుల్ని విడుదల చేయాలి. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవుల్ని విడుదల చేయాలి. ఎకరానికి ఎన్ని నంబర్ కూడా మనకి అడగొచ్చు. ఎకరానికి 20,000 నుంచి 25,000 గుడ్డు పరాన్నజీవుల్ని విడుదల చేయాలి. 2-3 సార్లు అనమాట. ఒకేసారి అయితే కంట్రోల్ అవ్వదు. కాబట్టి ఒక కొన్ని రోజుల వ్యవధిలో 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మనం ఇలాగా వదిలితే కనుక చాలా వరకు ఇది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో గుడ్ల సముదాయాన్ని గమనించిన తర్వాత వేపగింజల కషాయాలు మనం పిచికారీ చేస్తూ ఉండాలన్నమాట. వేపగింజల కషాయం పిచికారీ చేస్తూ ఉండాలి. సో మూడో దశ అంటే ఇన్స్టార్స్ అంటాం కదా. ఇప్పుడు లార్వా దశలన్నీ కూడా ఒక్కొక్క దశ అంటాం దాన్ని, అటు పెరిగేటటువంటి దశలు అని చెప్తాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్స్టార్ అంటాం. సో ఒక పెరుగుతుండేటువంటి దశలన్నింటినీ కూడా ఇన్స్టార్స్ అని అంటాం. మూడో ఇన్స్టార్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అప్పుడు మనం ఏంటంటే ఈ ఎన్పివి ద్రావణాన్ని ఏ దశలో మనం ఏ ఇన్స్టార్లో పిచికారీ చేయాలంటే థర్డ్ ఇన్స్టార్ అనమాట. ఆ దశకు వచ్చేసరికి మనం చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఏం చేయాలి? ఇవి వదులుకోవచ్చు. వేపగింజల కషాయము ఇవన్నీ కూడా ముందు వదలొచ్చు. 1-2 ఇన్స్టార్స్లో ఇవి వదలొచ్చు అనమాట. మూడో దశ గొంగలి పురుగులు అంటే మూడవ ఇన్స్టార్కి వచ్చేటప్పటికి అంటే కొంచెం మధ్యస్థంగా ఉండేటువంటి దశ అనమాట. అలాగ బాగా పిల్ల కాదు, అలాగ పెద్దది కాదు. ఆ దశలో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎన్పివి ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హెలికోవెర్పాకు సంబంధించింది అయితే హెలికోవెర్పా దానికి వేరేగా ఉంటాయి కదా. అలాగే ఈ స్పోడోప్టెరాకి సంబంధించినటువంటి స్పోడోప్టెరా ఎన్పివి అంటాం దాన్ని. స్పోడోప్టెరా ఎన్పివి అని పిలుస్తున్నారు అనమాట. స్పోడోప్టెరా ఎన్పివి ద్రావణాన్ని తీసుకుని సేమ్ మనం ఇంతకు ముందు ఎలాగైతే చేసామో 200 లార్వల్ ఈక్వలెంట్స్ 200 లీటర్స్ నీటిని కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా అనమాట. మందుల విషయానికి వస్తే కామన్ మనకి అన్ని ఏదైతే చెప్పుకున్నాం. అలాగే ప్రొఫెనోఫాస్ చేసుకోవచ్చు 2 ml, థయోడికార్బ్ అయితే 1 గ్రామ్ చేయొచ్చు, నొవాల్యూరాన్ అయితే 1 ml చేయొచ్చు,
లుఫెన్యురాన్ అయితే 1 మిల్లీలీటర్ చేయొచ్చు. ఇండాక్సికార్బ్ అయితే 1 మిల్లీలీటర్ చేసుకోవచ్చు. 1 లీటర్ నీటిలో కలిపి ఈ మందుల్లో ఏదో ఒక దాన్ని పిచికారీ చేసుకోవచ్చు. మనం ఈ క్లాసులు స్టార్ట్ చేసేటప్పటికి మంచి లాక్డౌన్లో ఉన్నామన్నమాట. బయట ఎలాంటి వెహికల్స్ కూడా తిరిగేవి కాదు. సో లాక్డౌన్ ఎలాగైతే మెల్లిగా డైల్యూట్ అవుతుందో చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ బయట కూర్చొని చెప్తా ఉంటే ఎలా ఉంటుందంటే ట్రాఫిక్ విపరీతంగా అనమాట. అసలు కంపారిజన్ చేసుకుంటే తేడా తెలుస్తుంది రెండింటికి. ఆ రోజుల్లో ఏంటంటే అప్పుడప్పుడు ఇప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉండేవన్నమాట. ఇప్పుడు చూస్తే ఇంకా నాన్ స్టాప్గా అదే పని, ఇంకా మామూలు అయిపోయింది, సాధారణంగా అయిపోయింది. సో మీరు కూడా ఏం చేస్తారంటే వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. బాగా కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది ఇప్పుడే బాగా ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఇంతకు ముందు రోజులు అన్నిటికంటే కూడా ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లో 10 కేసులు వస్తే చాలా ఎక్కువని ఉండేది. ఆ తెలంగాణలో 10 ఈరోజు రికార్డ్ అయ్యాయి అని మనమే అనుకుంటుండేవాళ్ళం. ఆంధ్రాలో ఈరోజు 15 కేసులు వచ్చాయి, అలా ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటి? తెలంగాణలో నిన్న 110 కేసులు రికార్డ్ అయ్యాయి. ఆంధ్రాలోకి వచ్చేసరికి 55 ఎన్నో అయినట్టున్నాయి. ఇది రోజు రోజుకి బాగా ఉధృతం అయిపోతుంది. మీరు దయచేసి గమనించండి. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళడానికి లేదు. ఊరికే బయటికి వెళ్ళేది ఉద్ధరిద్దామని ప్రయత్నం చేయొద్దు. అసలు మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఇప్పుడు అనమాట. గవర్నమెంట్ మనకు అలవాటు చేసింది ఇలా వెళ్ళకూడదు. దానికోసం ప్రాక్టీస్ కోసం మనకి లాక్డౌన్ కొన్ని రోజులు పెట్టి చూపించారనమాట. ఇప్పుడు మనది సెల్ఫ్ లాక్డౌన్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి దయచేసి. బయటికి వెళ్తే మాత్రం మనకు చాలా ప్రాబ్లం ఉంటుంది. యూత్ కాబట్టి జనాలకి పర్వాలేదు, మన స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కొంతవరకు పర్వాలేదు, రెసిస్టెన్స్ బాగానే ఉంటుంది. తీసుకొచ్చి ఇంట్లో పెద్దోళ్ళకి అంటించారు అనుకోండి, అనవసరంగా మనమే చాలా బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత బాధ్యత కలిగి ఉండండి. అవసరమైతేనే బయటకు వెళ్ళండి, అనేక జాగ్రత్తలు పాటించండి, చేతులు బాగా శుభ్రంగా కడుక్కోండి, శానిటైజర్ వాడండి, ఇలాంటివన్నీ కూడా చేయండి దయచేసి. సో ఎందుకు నేను ఇవన్నీ చెప్పానంటే డిఫరెన్స్ తెలిసింది నాకు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనమాట, పక్కనే రోడ్డు ఉంటుంది కాబట్టి విపరీతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఈ నెల రోజుల్లోనూ తేడా గమనించవచ్చు అనమాట. మీకు వినిపిస్తుంటాయి కొంచెం సౌండ్లు కూడా. లాస్ట్ దీంట్లో ఉండేటువంటి పెస్ట్ ఏంటంటే బీహారీ గొంగలి పురుగు. తర్వాత దీంట్లో వచ్చేది బీహారీ గొంగలి పురుగు అనమాట. బీహారీ గొంగలి పురుగు శాస్త్రీనామం స్పైలోజోమా ఆబ్లిక్వా, క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా అనమాట. స్పైలోజోమా ఆబ్లిక్వా, దీన్ని బీహారీ హెయిరీ క్యాటర్పిల్లర్ అంటాము. హెయిరీ అంటే దాని శరీరం మీద అంతా కూడా వెంట్రుకలతో కూడి ఉంటుందన్నమాట. అందువల్ల దీన్ని ఏమంటామంటే బీహారీ హెయిరీ క్యాటర్పిల్లర్ అంటాం. ఇది కూడా ఒక రకమైన పాలిఫాగస్ పెస్ట్ అనమాట. ఇది కూడా పాలిఫాగస్. ఇది ఎక్కడెక్కడ అనేక రాష్ట్రాల్లో ఎక్కువగా పంటలపైన దాడి చేసి ఇక్కడికి వచ్చేసిందనమాట. బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాల్లో ఎక్కువగా పంటలపైన దాడి చేసి మన ప్రాంతానికి వచ్చేసింది. అంటే మొత్తం అన్ని ప్రాంతాల్లోకి ఉంటుందన్నమాట. అన్ని ప్రాంతాల్లోనూ ఇవి అటాక్ చేస్తూ ఉంటుంటాయి. మన ప్రాంతంలో కూడా వస్తుంది, అలాగే రాష్ట్రాలు దాటుకుని వస్తుంటాయి. ఇప్పుడు కత్తెర పురుగు చూడండి ఎలా మారిందో. కత్తెర పురుగు ఒకనొక టైంలో అది పెద్ద హైలైట్గా ఉండేదన్నమాట. ఎవరో ఎప్పుడు మాట్లాడినా కత్తెర పురుగు గురించి మాట్లాడేవాళ్ళు. అక్కడెక్కడో వేరే దేశాల నుంచి అది మన వచ్చేసిందని చెప్పి అలర్ట్లు పెట్టడం, ఇలాంటివన్నీ చేసుకుని ఈ రోజుల్లో అది మనకి కామన్ అయిపోయింది, రెగ్యులర్గా వచ్చేది. కరోనా వచ్చేటప్పుడు మొదట్లో ఎంత ఇదిగా అనిపించేది, ఇప్పుడు అదంతా కామన్ అయిపోయింది, మనం సహజీవనం చేస్తున్నట్టే అయిపోయింది అనమాట. అలాగే బీహారీ గొంగలి పురుగు కూడా, ఇది కూడా అలాగే రాష్ట్రాలు దాటుకుంటూ అలాగా తిరుగుతూ ఉండే ఎక్కువ నష్టాలు కలిగిస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని పాలిఫాగస్ పెస్ట్ అంటాం. ఇది ఒక పొద్దుతిరుగుడునే కాకుండా అనేక ఇతర పంటలన్నిటిని కూడా ఆశించి ఎక్కువ నష్టాన్ని ఇది కలిగిస్తూ ఉంటుందన్నమాట. దీని తల్లి పురుగులు వచ్చేసరికి గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. సో గోధుమ ఎరుపు రంగు ఈ కాంబినేషన్ ఎక్కువగా మన కీటకాల్లో మనం చూస్తుంటాం అన్నమాట. ఈ తల్లి పురుగులు ఆ విధంగా ఉంటే నల్లని మచ్చలు కలిగి ఉంటాయన్నమాట. అలాగే రెక్కలు వచ్చేసరికి గులాబీ రంగులో ఉంటాయి, నల్లని మచ్చలు కలిగి ఉంటాయి. తల్లి పురుగులు ఆ విధంగా ఉంటాయన్నమాట. సో గొంగలి పురుగు చూసేటప్పటికి, ఎందుకంటే దీని శరీరం అంతా కూడా వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. బీహారీ హెయిరీ క్యాటర్పిల్లర్, హెయిరీ అన్నాం కదా, అంటే శరీరం అంతా కూడా వెంట్రుకలతో కప్పబడి ఉంటుందన్నమాట. శరీరం లేత పసుపు రంగులో ఉంటుంది, ముదురు పసుపు రంగు వెంట్రుకలతో కప్పబడి కొంచెం చూడడానికి ఆడుగా కనిపిస్తుంది అనమాట. కొన్ని బీహారీ హెయిరీ క్యాటర్పిల్లర్స్లో ఉండే కొన్ని స్పీషీస్ యూప్రాక్టిస్ కానీ లేకపోతే ఇలాంటివి కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి, వెరైటీగా ఉంటాయి అన్నమాట. అంటే అవి శరీరం అంతా, ఇప్పుడు గొంగలి పురుగులన్నీ మనం చూస్తేనే అసహ్యంగా ఉంటుంది. సాధారణంగా గొంగలి పురుగులను చూస్తేనే ఒక రకంగా అసహ్యించుకుంటాం మనం. అలాంటిది ఈ బీహారీ గొంగలి పురుగులు, ఇంకా సంథింగ్ యూప్రాక్టిస్ స్పీషీస్లు ఉన్నాయి. ఆ గొంగలి పురుగులను చూస్తే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాటి అమరిక అలా ఉంటుంది. శరీరం మీద ఉండేటువంటి ఏదైతే వెంట్రుకలు ఉన్నాయో అవన్నీ ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉండడం, కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఒక రంగులో ఉండడం, కొన్ని ప్రాంతాల్లో ఒక రంగులో ఉండడం, కొంచెం ఆర్నమెంటల్గా అనిపిస్తుంటుంది అనమాట. ఆ లుక్ దానికి వస్తూ ఉంటాయి ఈ గొంగలి పురుగులన్నిటికి కూడా.
కాబట్టి చూడడానికి కొంచెం ఆర్ట్‌గా అనిపిస్తుంటది. అలాగే చూడాలనిపిస్తుంటాయి. అలాగ ఉండేటువంటి గొంగళి పురుగులనమాట ఇవి. ఈ స్పైలోజోమా ఆబ్లిక్వా అనేటువంటిది అలాంటి కీటకం. ఇది కూడా ఎక్కువగా ఆశించిన నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. గాయపరిచే విధానం కనుక మనం చూస్తే ఏంటంటే ఇవేం చేస్తుంటే గొంగళి పురుగులు సేమ్ ఆకులు తినేసేయడం, ఆకుల్ని తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఆకుల మీదే ఎక్కువ ఫీడింగ్ అంతా ఆకుల మీదే చేస్తుంటే పురుగు ఉధృతి బాగా ఎక్కువగా ఉండేటప్పుడు ఆకు అంతా తినేస్తాయి, కంప్లీట్గా తినేసి మధ్య ఈనెలు మాత్రమే మిగులుస్తాయి. దీన్ని మనం జల్లెడ ఆకులు అంటాం అనమాట. సో రెగ్యులర్ క్యారెక్టర్స్ దీంట్లో చాలా ఉన్నాయి. ఏంటవి? పాలిఫాగస్ పెస్ట్ ఒకటి, అలాగే జల్లెడాకులు చేస్తుంది ఇలాగనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది? మొక్కలన్నీ కూడా మోల్డ్గా మారిపోతాయి. ఈ పొద్దుతిరుగుడు మొక్కలు అనేటువంటివి దిగుబడులు అయితే క్రమంగా మొత్తం గణనీయంగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. నివారించుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయండి. ఆకులు అడుగు భాగంలో ఆకులపైన కనిపిస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఏం చేయాలి మనం? వాటన్నిటిని కూడా ఏరి నాశనం చేయాలి. హ్యాండ్ కలెక్షన్ అండ్ డిస్ట్రక్షన్. చాలా వరకు ఇది చాలా మంచి ప్రాక్టీస్ అనమాట. ఎక్కువగా మనం ఇలా చేయడం ద్వారా ఏంటంటే మందులు, పురుగు మందుల వీటి నుంచి తప్పించుకోగలుగుతాం. మనం పొలంలో కనుక తిరిగి ఈ పని కనుక చేయగలిగితే చాలా బాగుంటుందన్నమాట. వీలైనంత వరకు చాలా బెడద నుంచి మనం కాపాడుకున్నట్టు అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? పంట మీద తప్పకుండా మందు పిచికారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వేప గింజల కషాయం మామూలే, మిగిలిన వాటన్నిటికీ ఎలాగైతే చేస్తుంటామో దీంట్లో కూడా అలాగే ఓవిసైడల్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. అంటే ఏంటి? మనకి దాంట్లో ఉండేటువంటి రసాయనాలు ఉన్నాయి కదా, వేపలో ఉండేటువంటి రసాయనాలు అజాడిరెక్టిన్ కావచ్చు, మిగిలినటువంటి రసాయనాలు కావచ్చు, ఇవేం చేస్తుంటాయంటే ఓవిసైడల్ అంటే గుడ్లు ఏమైనా ఉన్నాయనుకోండి, లేతగా ఉండేటువంటి గుడ్లు, అప్పుడే పెట్టిన గుడ్లు, అవన్నిటిని కూడా చంపగలిగే శక్తి కలిగి ఉంటాయి. దాంతోపాటు లేత పిల్ల పురుగులు, జస్ట్ అప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఉంటాయి కదా, వాటన్నిటిని చంపేటువంటి శక్తి దేనికి ఉంటుంది? ఈ వేప గింజలకు ఉంటాయన్నమాట, వేపకు ఉంటుంది. కాబట్టి వేప గింజల కషాయాన్ని మనం పిచికారీ చేయడం ద్వారా చాలా వరకు మనలో పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగ న్యాచురల్గా ఉండేటువంటి ప్రోడక్ట్స్ వాడడం అనేది ఎప్పుడు కూడా చాలా మంచిది మనకి. కాబట్టి వేప బాగా పనిచేస్తుంది. ఓవిసైడల్ ప్రాపర్టీస్ దీనికి ఉంటాయన్నమాట. సో పెద్ద గొంగళి పురుగులు వచ్చినప్పుడు క్లోరిపైరిపస్ తీసుకోవచ్చు, లేదంటే డైక్లోరోవాస్, దాన్ని నువ్వాన్ అంటాం కదా, 1 ml తీసుకోవచ్చు. థయోడికార్బ్ తీసుకోవచ్చు. నవాల్యురాన్ తీసుకోవచ్చు 1 ml. ఇవన్నీ ఏదో ఒక మందు తీసుకుని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దయచేసి ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా ఏంటంటే మనం ఎగ్జామ్ పర్పస్గా మనం చదువుకుంటూ ఉంటాం అనమాట. గ్రామాల్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా దీని నుంచి ఇలాగ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు వ్యవసాయ అధికారుల సలహా తీసుకోవాలి. ఆ గ్రామాల్లో ఉండేటువంటి విలేజ్ అసిస్టెంట్స్ కానీ, లేకపోతే వ్యవసాయ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ సలహా తీసుకొని దాన్ని బట్టి చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ రికమెండేషన్స్ అన్నీ మనకి ఏ కీటకానికి ఏ రికమెండేషన్ ఇచ్చారనేది మనకి చూసుకుంటున్నాం మనం. కాబట్టి ఒకవేళ నిజంగానే పంటల మీద పిచికారీ చేయాలనుకుంటే మాత్రం సైంటిస్టులు కానీ, ఏఓలు, వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ అంటే వాళ్ళు ఏమొచ్చి మొత్తం మందు కలిపిన దగ్గర నుంచి కొట్టేసినంత వరకు ఉండరు. వాళ్ళకు ఫోన్ చేయాలి. వాళ్ళకు ఫోన్ చేసి ఇలాగ ఈ పంట మీద ఇది వచ్చింది, ఏది మనకి ఇప్పుడు చేయాలనుకుంటున్నాను, మనకైతే ఇలాగ కొట్టమంటున్నారు, ఈ మందులు కొట్టమంటున్నారు, దీంట్లో ఏది కొడితే బాగుంటుందంటారు. అప్పుడు వాళ్ళు మీకు ఒక సలహా ఇస్తారు. దాన్ని బట్టి వెళ్ళిపోవడం మంచిదన్నమాట. ఎందుకంటే ఈ పెస్ట్ అటాక్ కానీ, తెగుళ్ళు కానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాల వారీగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ప్రాంతాల వారీగా ఉండేటువంటి ఆ స్పెసిఫిసిటీ వల్ల మనం స్ట్రైట్గా మనం చెప్పలేము, ఇది కొట్టేసేయి తగ్గిపోద్ది, అలా మనం చెప్పలేము అనమాట. కాబట్టి లోకల్గా ఉండేటువంటి శాస్త్రవేత్తల పర్యవేక్షణలో మనం ఈ పనులు చేయాల్సి ఉంటుంది. అడ్వైస్ తీసుకోండి. వాళ్ళకు వాట్సాప్లో కానీ దేంట్లోనైనా మెసేజ్ పంపించండి, ఇలా ఉంది, దీన్ని మేము ఏం చేయమంటారని చెప్పి వాళ్ళని అడగండి. అలాగే చేయడం ద్వారా మనము మంచి అంటే రిజల్ట్ బెటర్గా ఉండొచ్చు. లేకపోతే మనకి ఎవడు చెప్తాడు? పురుగు మందుల షాప్ వాడు చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని మాత్రం చేయకండి. వాడికి అంతగా నాలెడ్జ్ ఏమి ఉండదు. అంటే వాడి నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుందంటే, పలానా వాడేమో ఈ మందు తీసుకెళ్ళి బాగా పనిచేసింది అన్నాడు, కాబట్టి ఈ మందుని వేరే వాడికి ప్రిఫర్ చేద్దాము, అది ఒక చాయిస్ అయితే. రెండోది ఏంటంటే, ఏ మందులకైతే ఎక్కువ వాళ్ళకి మార్జిన్స్ వస్తూ ఉంటాయో ఆ మందులనే ఎక్కువ రన్నింగ్లో పెట్టడానికి చూస్తుంటారనమాట. అంటే ఇప్పుడు పురుగు మందుల కంపెనీలు ఉంటాయి కదా, కొన్ని కంపెనీలు ఏం చేస్తుంటాయి, వాటి మీద వాళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్స్లో చాలా వరకు మార్జిన్స్ ఎక్కువ ఇస్తుంటారనమాట. మరి పురుగు మందు షాప్లో ఏం చేస్తారు? వీలైనంత వరకు వాటినే ఎక్కువ ప్రమోట్ చేయడానికి చూస్తుంటారు. తక్కువ కమిషన్ వచ్చే వాటిని కొంచెం డిస్కరేజ్ వాళ్ళే చేసుకుంటూ ఉంటారనమాట. అంటే బ్రాండెడ్ కంపెనీస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎక్కువ కమిషన్స్ వాళ్ళకి ఇవ్వరు. ఎందుకు? బ్రాండ్ మీద వెళ్ళిపోతుంటుంది, బ్రాండ్ పేరు మీద వెళ్ళిపోతుంటుంది అనమాట. అలాంటప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ వీటికి ఎంకరేజ్ చేసి చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వాళ్ళు కమిషన్స్ తక్కువ ఇస్తూ ఉంటారు.
సో అటువంటి వాటిని వీళ్ళు డిస్కరేజ్ చేసి ఏం చేస్తారంటే చిన్న కంపెనీలు ఎక్కువ ఇచ్చే కంపెనీలను వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. కాబట్టి మనం ఆ బారిన పడిపోకుండా ఉండాలంటే కొంచెం మనము కొంత నాలెడ్జ్ కలిగి ఉండాలి, కొంత ఇవి తీసుకోవాలి. అలా చేస్తేనే కొంతవరకు మనకు ఉపయోగం ఉంటుందన్నమాట. లేకపోతే మళ్ళీ మామూలే మొదటిగా వస్తుంది. ఇన్ని చెప్పుకున్న తర్వాత వెళ్ళి పురుగు మందు షాపులో ఉండేటువంటి ఆ పర్సన్ని అడిగి అతను ఏది ఇస్తే అదే తీసుకొచ్చి కొట్టే పరిస్థితులు ఉంటాయి. దాని నుంచి మార్పు వస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. రైతులకు ఎవరైనా సరే చెప్పేది అదే. కేవలం వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు, అంత డెడికేట్ అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ అనమాట. డెడికేటెడ్గా రైతులకు సేవ చేయాలి అని షాపులు పెట్టిన వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలన్నమాట. అప్పుడు బేసిక్ మందు అనేది మన టెక్నికల్ గ్రేడ్ మనకి తెలిస్తే, టెక్నికల్ నేమ్ మనకి తెలిస్తే, ఆ తర్వాత మార్కెట్లో ఏం మందులు ఉన్నాయి ఏంటి అనేది మనం చూసి చేసుకుంటాం. మనకి మార్కెట్లో ఎలాగైతే మనకి సెలెక్షన్ ఉంటుందో అలాగే మన చాయిస్ మీద మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆ చాయిస్ కావాలంటే మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం అడగాలన్నమాట, ఇందులో ఏది అయితే మనకి బెస్ట్గా ఉంటుంటాయని. సో ఇది మనము తెలుసుకోవాల్సింది. సో ఇది పొద్దుతిరుగుడు పంటలో వచ్చేటువంటి కీటకాలు అనమాట. కొంతమంది కామెంట్ పెట్టారు, ఒక్క నిమిషం చెప్పేశాక మిగతాది కూడా నేను చెప్తాను. 10 మెంబర్స్ ఆన్లైన్లో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో స్వాతి, హాయ్ స్వాతి, వీరేంద్ర గారు, అఖి అండ్ జైరామ్ గంట, నాగేంద్ర అండ్ ఎస్వి నారాయణ గారు, జంషీద్ ఖాన్. వావ్, అందరూ మన బ్యాచ్ అందరూ వచ్చారు. 10 మెంబర్స్ ఉన్నారు. షణ్ముఖ సాయి లంక, బాలాజీ హాయ్. సార్ డిస్ట్రిక్ట్ వైజ్గా కేసెస్ చెప్పాలా, కాబట్టి ఇంకా కేసెస్ పెరుగుతూ ఉండొచ్చు. అయితే మన కరోనా గురించి చెప్తున్నారా నాగేంద్ర గారు? ఓకే. హాయ్ శ్రీధర్ గౌడ్ గారు, చాలా రోజుల నుంచి రావట్లేదు క్లాసులకి. ఓకే, నువ్వుల పంట, దీంట్లో 3 పెస్ట్లు ఉన్నాయి, కానీ ఇవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వుల పంటపై నాశించే కీటకాలు చాలా ముఖ్యమైనటువంటి ఏరియా. దేనికి ఎగ్జామ్ పర్పస్గా మనకి చాలా ముఖ్యమైనటువంటి ఏరియా అనమాట. తప్పనిసరిగా దీని మీద ఒక పెస్ట్ గురించి అడుగుతూ ఉంటారు, అంటే దీని గురించి వివరించమని అడుగుతారనమాట. దేని గురించి? నువ్వుల పంటలో పలానా పెస్ట్ గురించి వివరించి 6 మార్కులు. మన దీంట్లో అయితే రెగ్యులర్గా ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళకైతే 6 మార్క్స్ ప్రశ్న ఉంటుంది. అలాగే మామూలు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి వీటి నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి తర్వాత మన ఇదేంటంటే నువ్వులు పంట నాశించే కీటకాలు. ఏమేం కీటకాలు ఈ నువ్వుల పంట నాశిస్తూ ఉంటాయి, అలాగే వాటి తాలూకు నివారణ ఎలా మనం చేయాలో ఒకసారి దీంట్లో చూసుకుందాం. నువ్వులు అనేది ఒక రకంగా బాగా ఇంపార్టెంట్ అయినటువంటి క్రాప్గా మనం చూడొచ్చు. కొంచెం ఆర్థిక ప్రాముఖ్యత ఇవన్నీ ఉన్నటువంటి పంటగా మనం దీన్ని చూడొచ్చు అనమాట. నువ్వులు మనకి ఒక్క నిమిషం, 1 మినిట్. నువ్వులకి సంబంధించినంత వరకు మనం చూస్తే ఏం పెస్ట్లు ఉన్నాయో ఒకసారి నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే ఆకుగూడు పురుగు లేదా ఆకు చుట్టు పురుగు. దీన్నే కాయ తొలిచే పురుగు అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. శాస్త్రీయ నామం వచ్చేసరికి యాంటీగాస్ట్రా కెటాల్యూనాలిస్. ఈ శాస్త్రీయ నామాలు చాలాసార్లు అడుగుతుంటారు అనమాట ఎగ్జామ్లో, డైరెక్ట్గా అడుగుతుంటారు. ఒక్కోసారి సర్ప్రైజింగ్గా ఉంటాయన్నమాట. మనమేమో ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడుగురు, అది ఇదని మనం ప్రిపేర్ చేస్తుంటాం కదా. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే స్ట్రైట్గా ఇదే ప్రశ్నలు అడుగుతుంటారు అనమాట. ఏంటి? నువ్వుల పంటలో ఆకుగూడు పురుగు, లేకపోతే ఆకు చుట్టు పురుగు, లేకపోతే కాయ తొలిచే పురుగు, దీని శాస్త్రీయనామాలు ఏంటి అని అడుగుతుంటారనమాట. యాంటీగాస్ట్రా కెటాల్యూనాలిస్ అనేది ఒకటి. అలాగే గూడి ఈగ లేదా గాల్ ఫ్లై రెండో ఇంపార్టెంట్ పెస్ట్ అనమాట. ఎస్ఫండిలియా సెసామి అనేది. అలాగే ఆకు తినే పురుగు ఒకటి ఉంటుంది, ఎకిరాన్షియా స్టిక్స్ అనేటువంటి ఒకటి అనమాట. 3 పెస్ట్లు మనకి దీంట్లో ప్రధానంగా ఉంటాయి. మూడే కానీ చాలా ఇంపార్టెంట్. 3 తప్పనిసరిగా మనం చదువుకోవాలి, ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ అగ్రిసెట్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఇవి బాగా అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెయిన్ చూడండి, దీంట్లో మనం చూస్తే ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఆకుగూడు పురుగు లేదా ఆకు చుట్టు పురుగు లేదా కాయ తొలిచే పురుగు. శాస్త్రీయ నామం వచ్చేసరికి యాంటీగాస్ట్రా కెటాల్యూనాలిస్, క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా. గుర్తింపు లక్షణాలు ఎలాగా ఏంటి ఇది మనము చూస్తే ఏంటంటే ఈ నువ్వులు నాశించేటువంటి పురుగులు ఏవైతే ఆకుగూడు పురుగులు ఇవన్నీ ఉన్నాయో మొత్తం ఆల్ ఇండియా అంతా ఆక్రమించున్నాయన్నమాట. దేశంలో ఎక్కడ నువ్వు పంట సాగు చేసినా సరే ఇది ఎక్కువగా ఆశించి నష్టాన్ని ఎక్కువ కలగజేస్తూ ఉంటాయి. ఇంకెలా ఉంటాయి ఇవి ఏంటి ఒకసారి చూస్తే రేత గోధుమ రంగులో ఉంటుంది, రెక్కలపైన గాఢ గోధుమ రంగులో చారలు కలిగి ఉంటాయి. అది మనం వేరియేషన్ చూసుకోవాలి. ఆకేమో రెక్కలేమో
లేత గోధుమ రంగులో ఉంటే దానిపైన అంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్ గోధుమ రంగులోనేమో చారలు కలిగి ఉంటుందన్నమాట. గొంగళి పురుగు తొలి దశలో మనం చూస్తే లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ యాంటీగాస్ట్రా కెటాల్యూనాలిస్ ఎర్లీ స్టేజెస్లో ఎలా ఉంటుందంటే పసుపు రంగులో ఉంటుందన్నమాట. తర్వాత అది ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. శరీరం పైన నల్లని మచ్చలు కలిగి ఉంటుంది. పసుపు రంగులో ఉండే లార్వా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పసుపు రంగులో ఉండేటువంటి లార్వాగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇది తొలి దశల్లో పసుపు రంగులో ఉంటుంది. తర్వాత ఆకుపచ్చ రంగులోకి మారుతుందన్నమాట. ఇందులో నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో నువ్వుల పంటకు సంబంధించి ప్రతిదీ కూడా పెస్ట్లు అన్నీ ఇంపార్టెంట్, ప్రతి లైను ఇంపార్టెంట్ అనమాట. పసుపు రంగు లార్వా సింపుల్గా అడుగుతారు, అప్పుడు మనం చూసుకోవచ్చు. ఎర్లీ స్టేజెస్లో పసుపు రంగులో లార్వా, ఇది తర్వాత ఆకుపచ్చ రంగుకి మారుతుందన్నమాట. గాయపరిచే విధానం ఎలా ఉంటుందో చూస్తే కనుక తొలి దశల్లో ఆకులన్నింటినీ కూడా ఏం చేస్తుంది, ఇది గూడులాగా ఏర్పరుస్తుంది. అందుకే దీన్ని ఏమన్నారంటే ఆకు గూడు పురుగు అని చెప్పి అన్నారనమాట. లేత కాండంలోకి లేత కొమ్మల్లోకి ప్రవేశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. సో ఆకులన్నింటినీ కూడా గూడులాగా ఏర్పరచుకునేటువంటి పురుగులు వెబ్బర్ అనమాట. వెబ్బింగ్ అంటాం కదా. సో అన్నిటినీ దగ్గరికి చేర్చి గూడులాగా ఏర్పరచుకుంటుంది కాబట్టి ఆకు గూడు పురుగు అని అన్నాం అనమాట. ఈ పెరుగుతున్నటువంటి దశల్లో ఈ గొంగళి పురుగులు ఏం చేస్తూ ఉంటాయంటే ఇవి పువ్వు మీద కాయల మీద కూడా ఆశించి లోపలికి ప్రవేశించి ఈ గింజలు ఉంటాయి కదా, ఈ నువ్వుల తాలూకు నువ్వు కాయలు నువ్వు గింజలు ఉంటాయి కదా, లోపల ఆ గింజల్ని తింటూ నష్టం కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. సో పువ్వు మీద ఉంటాయి, అలాగే కాయల్లోకి కూడా ప్రవేశిస్తూ ఉంటాయి. అలాగే పెరుగుతున్నటువంటి గింజలు ఉంటాయి కదా, కాయల్లో ఉండేటువంటి గింజలు ఉంటాయి కదా, వాటిని తింటూ నష్టపరచడం జరుగుతుందన్నమాట. సో గొంగళి పురుగు తొలి దశలో లేత ఆకులు గూడుగా ఏర్పరచడం, ఇది బాగా మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఆకు గూడు పురుగు అని అన్నాం. సో ఆ గూడులాగా ఏర్పరిచేసి లోపలుండి అక్కడంతా తీవ్రమైన నష్టాన్ని అది కలిగిస్తూ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి దానిపైన ఉండేటువంటి అక్కడ పువ్వుల పైన అలాగే కాయలపైన కాయలు ఉంటాయి కదా, నువ్వులు కాయలు ఉంటాయి, దాని లోపల ప్రవేశిస్తుంది. పెరుగుతున్న గింజలన్నిటి కూడా తింటూ నష్టపరుస్తుంది. అంటే ఏంటనమాట, నువ్వు కాయలు ఉంటే దాంట్లో గింజలు ఉంటాయి. సో ఆ కాయల్ని తిని నష్టపరిచేటువంటి పురుగు అని మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో బిట్స్ చాలా వచ్చాయి దీని మీద, నేను ఇప్పుడు చెప్పలేకపోయినా కానీ చాలా బిట్స్ అయితే దీంట్లో నుంచి రావడం మనకి జరిగిందనమాట. నివారణ చర్యలకు వచ్చేసరికి ఏంటంటే ఆశించినటువంటి ఆకుల్ని పురుగులతో సహా ఏరిని నాశనం చేయాలి. మ్యాక్సిమం ఆకుల్ని ఏదైతే మాకు కనపడుతుంటాయి కదా వాటిని పురుగులతో సహా ఏరి నాశనం చేయడం ఒకటి. ఒకవేళ మందులు కనుక పిచికారీ చేయాలంటే మోనోక్రోటోఫాస్ 2 మిల్లీలీటర్లు, ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా దీంట్లో మనకి చూస్తే ఏంటంటే ఈ లార్వాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కొంచెం ఇంకో డిస్క్రిప్షన్లో మనం చూసేటట్టయితే ఏంటంటే ఈ గుండ్రంగా ఉంటుంది శరీరం, అలాగే నల్లటి తల మరియు శరీరం అంతా నల్లటి ముళ్ళతో ఉండి లార్వా నల్లగా కనిపిస్తుంది. ఇదొకటి పాయింట్ యాడ్ చేసుకోండి అబ్బా, ఇది మీరు గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది మంచిది. ఈ దానిలో చాలా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆకుగూడు పురుగు లేదా కాయ తొలిచే పురుగు, దీన్నే లీఫ్ వెబ్బర్ లేదా పాడ్ బోరర్ అని కూడా అంటాం. కాబట్టి దీంట్లో కొన్ని ఉంటాయి అన్నమాట. ఏంటి దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే అది మన దాంట్లో ఇవ్వలేదు, వేరే పాయింట్లో నేను యాడ్ చేస్తున్నాను. ఏంటంటే దీని గుండ్రంగా ఉంటుంది లార్వా గుండ్రంగా ఉంటుంది, నల్లగా తల ఉంటుంది, శరీరం అంతా నల్లని ముళ్ళతో కూడిన అలా ఉంటుందన్నమాట. శరీరం అంతా నల్లని ముళ్ళు కలిగి ఉంటుంది. చూడండి మరి పాయింట్స్ మనకి ఇందులో లేవు. ఎప్పుడైనా ఎవరైనా దీన్ని చూసిస్తే అప్పుడు మనకి ఇబ్బంది అవుతుందన్నమాట. శరీరం అంతా ఎలా ఉంటుంది, నల్లని ముళ్ళు కలిగినటువంటి లార్వా అన్నమాట. నల్లని ముళ్ళు కలిగి ఉంటుంది. సో లార్వా నల్లగా కనిపిస్తుంది. నల్లని ముళ్ళు కలిగి లార్వా ఎలా కనిపిస్తుంది అంటే నల్లగా కనిపిస్తుంది. లార్వా నల్లగా కనిపించేటువంటి లార్వా. శనగపచ్చ పురుగు ఈ లార్వాలు, లేకపోతే పొగాకు లద్దె పురుగు లార్వాలు ఎప్పుడు వాటి ఇన్స్టార్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా నలుపు రంగులోకి మారుతాయి, అన్ని దశలు కంప్లీట్ అయిన తర్వాత. కానీ నువ్వుల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇది ఉంటుంది కదా, యాంటీగాస్ట్రా కెటాల్యూనాలిస్, దీనికి సంబంధించినటువంటి లార్వా ఎలా ఉంటుందంటే నల్లని ముళ్ళు కలిగినటువంటి లార్వా అన్నమాట. నలుపు రంగులో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి క్యారెక్టర్, లార్వా నల్లగా కనిపించడం అనేది. సో ఇది ఏం చేస్తుంది, అన్నిటినీ కూడా పువ్వులు కాయలు ఆకులు వీటన్నిటిని కూడా గూడులాగా చేసుకుని దాంట్లో ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే కాండాన్ని తొలుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మొక్కలు ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ మెయిన్ దీని తాలూకు నష్టాలన్నమాట. ఎక్కువగా ఈ నువ్వుల గింజలు ఉంటాయి కదా, నువ్వుల తాలూకు పువ్వులు దాన్ని కాయలు, నువ్వుల కాయలు ఆ లోపలికి ప్రవేశించి లోపల ఉండేటువంటి గింజలన్నింటినీ కూడా తినేయడం ద్వారా ఎక్కువ నష్టాన్ని ఇది కలగజేస్తూ ఉంటుందన్నమాట. దీని ఉధృతి ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే
మొలకెత్తిన 15 రోజుల నుంచి అనమాట 15 డేస్ తర్వాత దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మొలకెత్తినటువంటి 15 రోజుల తర్వాత దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కొన్ని అడిషనల్ పాయింట్స్ చెప్పాను, అవి యాడ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నల్లటి లార్వా ఎక్కడ ఉంటుంది అంటే నువ్వుల్లో ఆకుగూడు పురుగు లార్వా అనమాట. ఇవే కొంచెం అడిషనల్గా ఉండేటువంటి బిట్స్. ఇవి కొన్ని సందర్భాల్లో అగ్రిసెట్ ఇలాంటి వాటిలో ఇలాంటి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో లార్వా ఎలా ఉంటుందన్నమాట, నల్లటి లార్వా. ఎర్లీ స్టేజ్లో అది ఏమొచ్చేసరికి ఎలా ఉంటుందని అంటే లేత పసుపు రంగులో ఉంటుంది. ఫైనల్గా అది ఆకుపచ్చ రంగులోకి మారి తర్వాత శరీరంపై నల్లని మచ్చలు కరిగి ఫైనల్గా అది నలుపు రంగులోకి మారుతుందన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. నల్లని మచ్చలు ఉంటాయి, తర్వాత ఆకుపచ్చగా ఉండేటప్పుడు ఏంటంటే శరీరం పైన నల్లని మచ్చలు ఉంటాయి. ఫైనల్గా అది ఏ విధంగా మారుతుంది, నల్లగా కనిపిస్తుంది అనమాట. నల్లటి లార్వా, శరీరం అంతా నల్లటి ముళ్ళతో ఉండి లార్వా నల్లగా కనిపిస్తుంది. ఇది దీని మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. నల్లటి లార్వా రాసుకోండి ఎక్కడో దగ్గర, అది ఇంపార్టెంట్ అనమాట. ఎలాగ దీన్ని కంట్రోల్ చేయాలన్నీ కూడా మనం చూసాం. తర్వాత చూస్తే ఏంటంటే గూడు ఈగ లేకపోతే గాల్ ఫ్లై. తర్వాతది గూడు ఈగ లేకపోతే గాల్ ఫ్లై అనమాట. ఎస్ఫాండిలియా ససామి. ససామి అని అంటే ఇప్పుడు మనకి వచ్చిందంటే అది కేవలం అదే పంటను ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి కాబట్టి వాటిని ఏమంటామంటే ససామి అని చెప్తూ ఉంటాం అనమాట. ఎస్ఫాండిలియా ససామి దీని తాలూకు శాస్త్రీయ నామం వచ్చేసరికి. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు మనం ఒకసారి కనుక చూసేటట్టయితే దీని క్రమం డిప్టెరా. గూడు ఈగ, ఈగ అని చెప్తున్నాం కదా కాబట్టి ఏంటనమాట దీని తాలూకు క్రమం వచ్చేసరికి డిప్టెరా. ఈగ కదా, దీని తాలూకు క్రమం వచ్చేసరికి డిప్టెరా అనమాట. దీన్నే జింజెల్లి అంటాం కదా. నువ్వులు అంటే ఏంటి, జింజెల్లి అంటాం కదా. ఎస్ఫాండిలియా ససామి నువ్వులు, గాల్ ఫ్లై ఇది జింజలి గాల్ ఫ్లై అంటాం. ఇది ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది ఏంటనేది చూస్తే కనుక దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది, రాజస్థాన్లో కూడా ఎక్కువగా ఉండేటువంటి పురుగు నువ్వులు గాల్ ఫ్లై అనమాట. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది, అలాగే రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉండే కీటకం ఇది గూడు ఈగ లేకపోతే గాల్ ఫ్లై అనమాట. సౌత్ ఇండియా ఎక్కడైనా రాసుకోవాలన్నమాట. సౌత్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంది, అలాగే రాజస్థాన్లో కూడా ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. గూడు ఈగ అంటారు దీన్ని, మనం ఏమంటామంటే గాల్ ఫ్లై అని చెప్పి అంటూ ఉంటాం. ఎస్ఫాండిలియా ససామి. ఇది ఎలా నష్టాన్ని కలిగిస్తుంది ఏంటి, గూడు ఈగ ఏంటి, ఎలా నష్టాన్ని కలిగిస్తుంది మనం చూస్తే కొన్ని సమయాల్లోనే పంట నాశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇది పురుగు ఎలా ఉంటుందంటే దోమ కదా, దోమలాగా ఉంటుంది యాక్చువల్గా. ఇది గూడు ఈగ. ఇది గుడ్లు ఎక్కడ పెడుతుంది అంటే పువ్వుల్లో పెడుతుంది. అలాగే అక్కడ అండం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అండంలో గుడ్లు పెడుతుంది అనమాట. పువ్వులకు సంబంధించినటువంటి అండంలో గుడ్లు పెడుతుంది. అదొక ముఖ్యమైన క్యారెక్టర్ అనమాట. ఈ గుడ్ల నుంచి వెలువడతాయి కదా చిన్న చిన్న పురుగులు. ఇదేమో డిప్టెరాకి సంబంధించిన కీటకము. డిప్టెరాకి సంబంధించిన పిల్ల పురుగులను ఏమని చెప్తారంట అని చెప్పాను నేను. సో డిప్టెరా పిల్ల పురుగులను ఏమంటారంటే మ్యాగెట్స్ అని అంటారు. ఈ మ్యాగెట్స్ ఏంటంటే లేత మొగ్గలు పూతను తినేయడం ద్వారా మొగ్గలు పువ్వులుగా మరియు కాయలుగా ఏర్పడక గింజలు కట్టకుండా తాలుకాయలు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. సో ఎప్పుడైతే మొగ్గలు పూతను తినేయడం ద్వారా ఏమవుతుందని అంటే ఇక్కడ తాలుకాయలు ఏర్పడతాయి, అంటే గింజలు లేనటువంటి కాయలు ఏర్పడతాయి. ఇది చాలా సందర్భాల్లో బిట్ ఇచ్చారనమాట. నువ్వుల పంటలో ఇది చాలాసార్లు వచ్చిన బిట్టు. నువ్వుల్లో తాలుకాయలను ఏర్పరిచే పురుగు ఏంటి అని అంటే ఇదే మనం గాల్ ఫ్లై అని చెప్తాం. సో ఇది ఎక్కడ గుడ్లు పెడుతుంది, పువ్వుల్లో పెడుతుంది. పువ్వుల్లో ఉండేటువంటి అండం దగ్గరలో పెడుతుంది అనమాట. సో ఇది చిన్న పురుగులను ఏమంటామంటే మ్యాగెట్స్ అని అంటాం. ఇదంతా కూడా ఏంటి, పూతను తినేయడం ద్వారా మొగ్గలు పువ్వులుగా మొత్తం కాయలు అన్నీ కూడా ఏమీ కూడా ఏర్పడకుండా ఉంటాయన్నమాట. సో గాల్ ఫ్లై అంటాము. పిల్ల పురుగులు ఎక్కడంటే పువ్వు తాలూకు అండంపై నాశించే ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ మ్యాగెట్స్ ఏవైతే ఉంటాయో సాధారణంగా మ్యాగెట్స్కి ఎలా ఉంటాయంటే తెలుపు రంగులో ఉంటాయి. వాటికి కాళ్ళు ఉండవు అనమాట. మ్యాగెట్స్కి సాధారణంగా కాళ్ళు ఏవి కూడా ఉండవు. ఇవి ఏం చేస్తుంటే పువ్వుల్ని వీటన్నిటిని కూడా తొలిచి నాశనం చేయడమే వీటి తాలూకు పని అనమాట. ఏదైతే పువ్వుల్ని ఆశించాయో ఆ భాగాలన్నీ కూడా గాల్స్ అంటాం అనమాట. గాల్స్ లాగా మారుతాయి, గాల్స్ అని అంటారు. సో గాల్స్, అందుకే దీన్ని ఏమన్నారంటే గాల్ ఫ్లై అని అన్నాం అనమాట. సో అక్కడ ఏమి పనికిరాని భాగంలాగా తయారవుతుంది అనమాట. తాలుకాయలు ఏర్పడతాయని చెప్పాం కదా, సో అలాగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. గాల్స్ అని అంటాం. సో మొగ్గలు వేసేటప్పుడు ఏంటంటే ఈ పురుగు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నవంబర్ మాసాల్లో ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ నవంబర్ ఇది కూడా మనం చూసుకోవాలి. సెప్టెంబర్ నవంబర్ మాసాల్లో దీని తాలూకు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. నివారణ చర్యల విషయానికి వస్తే ఏంటంటే ఇది మొగ్గలను ఆశిస్తుందని చెప్పుకున్నాం కదా, అండం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశిస్తుంది.
వీలైనంత వరకు అవి చూసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే తాలుకాయలు గట్రా ఉంటాయి కదా, సో తాలుకాయలు ఏర్పడుతున్న దగ్గర తాలుకాయలన్నింటిని కూడా ఏరి నాశనం చేయాలి. ఎందుకంటే తప్పనిసరిగా అక్కడ ఉంటుంది, దీని తాలూకు లార్వా అక్కడ ఉంటుంది కాబట్టి వాటిని ఏరుకుని నాశనం చేయాలన్నమాట. ఇది మనము చేయాల్సినటువంటిది. నువ్వులు గాల్ ఫ్లై అంటాం దీన్ని. సో ఎక్కడైతే ఆ భాగాలన్నీ గాల్స్గా మారాయో, అంటే ఉపయోగం లేనటువంటి భాగంగా మారిపోవడాన్ని మనం గాల్ అని అంటాం అనమాట. తాలుకాయలుగా ఏర్పడతాయి కదా, అలాంటి ఆ భాగాలన్నిటిని కూడా తుంచేస్తూ ఉండాలి. మిగిలినటువంటి రాలిపోయిన మొగ్గలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, వాటన్నిటిని కూడా ఏరి నాశనం చేయాలి. ఒక నువ్వులు పంట లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఇవన్నీ ఏరడము, అలాగే ఏరి నాశనం చేయడం, ఇవన్నీ కష్టంతో కూడుకున్న పని. మనం మామూలుగా చెప్పుకోవడానికైతే చెప్పుకోవచ్చు అనమాట. ఒక నువ్వులు పొలంలోకి వెళ్ళి, 1 ఎకరం 2 ఎకరాలు ఉండేటువంటి పొలంలోకి వెళ్ళి రాలిపోయినటువంటి మొగ్గలు, రాలిపోయినటువంటి పువ్వులు అన్నీ కూడా మీరు ఏరి నాశనం చేయాలంటే ఒక రకంగా కష్టమైన పని. వాళ్ళు చేస్తే ప్రయోజనం ఉంటుందనేది ఇక్కడ విషయం అనమాట. మనం పొలంలో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది కదా, సో మనం చేయగలమా లేదా అనేది పక్కన పెడితే, అవన్నీ అలాగ కనుక మనం చేయగలిగితే, ఒకవేళ ఆ విధంగా కనుక మనం చేయగలిగితే దాని ప్రయోజనం ఉంటుందనేది మన ఇక్కడ విషయం అనమాట. అనిపించవచ్చు ఎవరికైనా బాగా కొంచెం డిఫరెంట్గా ఆలోచించేటప్పుడు, 1 ఎకరం పొలంలో ఎక్కడన్నా ఇవన్నీ ఏరుతామని చెప్పేసి. కాబట్టి అలా చేస్తే ప్రయోజనం ఉంటుందనేది విషయం అనమాట. మొగ్గ దశలో ఏం చేయాలంటే డైమిథైడ్ తీసుకోవాలి, 2 మిల్లీలీటర్స్ 1 లీటర్ నీటికి తీసుకోవాలి. అలాగే మోనోక్రోటోఫాస్ తీసుకోవాలి, 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి తీసుకుంటాం. ఎసిఫేట్ అయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి తీసుకుని పిచికారీ చేస్తే సరిపోతుందన్నమాట. శాస్త్రీయనామం గుర్తుపెట్టుకోండి, ఏ నష్టం కలిగిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. జింజలీ గాల్ ఫ్లై అంటారనమాట. జింజలీ గాల్ ఫ్లై, ఎస్ఫండిలియా సెసామి. సెసామి అంటే తెలుసు కదా, సెసామం అని మనం దీన్ని అంటాం కదా. శాస్త్రీయనామం వచ్చేసరికి, పంట శాస్త్రీయనామం వచ్చేసరికి సెసామం. కాబట్టి సెసామి అంటే ఏంటనమాట, అదే పంట నాశించేటువంటి కీటకం అని అర్థం. ఇంకొకటి దీంట్లో మనకు ఉంది, అదేంటంటే ఆకు తినే పురుగు. 3వ పెస్ట్ ఏంటంటే ఆకు తినే పురుగు. దీన్నే శాస్త్రీయనామం ఎఖిరాన్షియా స్టిక్స్. శాస్త్రీయనామం ఏంటంటే ఎఖిరాన్షియా స్టిక్స్. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే హాక్ మాత్ అంటారు. HAWK హాక్ మాత్ అని దీన్ని అంటారు అనమాట. హాక్ మాత్ అని అంటారు. ఆకు తినే పురుగు ఎఖిరాన్షియా స్టిక్స్ అనమాట. ఇది చాలా బలిష్టంగా ఉంటుంది. బలిష్టంగా ఉండడమే దీని తాలూకు స్పెషాలిటీ అన్నమాట. బాగా ఇదిగా ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇంకా దీంట్లో ముఖ్యమైన క్యారెక్టర్స్ కనుక మనం చూస్తే ఏంటంటే తక్కువగా ఆశిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మాత్రం ఎక్కువ నష్టాన్ని ఇది కలుగజేస్తూ ఉంటుంది అనమాట. రెక్కల పురుగు విషయానికి వచ్చేటప్పటికి చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా బలిష్టంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మనం చూడండి సిల్క్ వామ్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి రెక్కల పురుగులు చాలా పెద్ద పెద్దగా ఉంటుంటాయి కదా, అలాగా మనం చూస్తే దీంట్లో కూడా రెక్కల పురుగులు చాలా పెద్దగా ఉంటాయన్నమాట. పెద్దగా ఉంటుంది, బలిష్టంగా ఉంటుంది, ముదురు పసుపు పచ్చ రంగులో మనకి కనిపిస్తుంది. దీని తాలూకు ఇది చూస్తూ ఉంటే ఎలా ఉంటుందనంటే, రంగులు కూడా చెప్తున్నాను చూడండి. రెక్కల పురుగు చాలా పెద్దదిగా ఉంటుంది, ముదురు పసుపు పచ్చ రంగులో ఉంటుంది, పొడగాటి ముందు రెక్కలు కలిగి ఉంటుంది. సో రెక్కలు పొడవుగా ఉంటాయన్నమాట. ఈ లార్వా కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, చాలా పెద్ద లార్వాలు ఉంటాయన్నమాట. చాలా బలంగా ఉంటుంది లార్వా, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అలాగే దీంట్లో ఏంటంటే ఆకుపచ్చ గీతలు కలిగి ఉంటుంది, మొత్తం అంతా కూడా శరీరం అంతా కూడా కొంచెం గీతలు కలిగినట్టుగా ఉంటుందన్నమాట. ఈ లార్వా చివరిలో ఒక కొమ్ము లాంటి భాగం ఉంటుంది. సో లార్వా చివరిలో ఒక కొమ్ము లాంటి భాగం ఉంటుంది. కొమ్ము మనం చూసాం కదా, ఆస్మటోరియం అనేటువంటిది ఒకటి చూస్తుంటాం కదా, మన మిగతా వాటిలో మనం ఆస్మటోరియం అనేది చూస్తుంటాం కదా. దీంట్లో కూడా అలాగే ఈ ఆకు తినే పురుగుకు సంబంధించిన లార్వాలో కూడా ఒక ఏముంటుందంటే కొమ్ము లాంటి భాగం దానిపైన ఉంటుంది. ఈ లార్వా చూసారంటే మీకు ఈజీగా గుర్తుపడతారు, చాలా సందర్భాల్లో చూస్తుంటాం అనమాట. పొడవుగా పెద్దగా ఉంటుంది, ఫీల్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళకి బాగా పరిచయం ఉంటుంది ఈ హాక్ మాత్కు సంబంధించిన లార్వా అనమాట. పెద్దగా ఉంటుంది, ఆకుపచ్చగా ఉంటుంది, దానిపైన గీతలు గీతలుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. దానిపైన ఒక ముళ్ళు లాంటిది కనబడుతూ ఉంటుంది, సో ముళ్ళులాగా ఉంటుంది అనమాట. ఇది సాధారణంగా ఏంటంటే పొలాల్లోకి వెళ్ళేటప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారంటే ఇవన్నీ ఫీల్డ్ వర్క్స్ చేసేటప్పుడు ఇవి బయటపడుతుంటాయి అనమాట. అదేదో దొరికినట్టుగా తీసుకొచ్చి చూపెడుతుంటారు పిల్లలు, స్టూడెంట్స్. సో ఇదేదో దొరికింది ఏంటి చెప్పండి అని చెప్పేసి. సో ఇది దాంట్లో ప్రధానంగా కనిపించేది ఇదనమాట. పెద్దగా కనబడుతుంది మనకి, చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. లార్వా కూడా ఆకుపచ్చ రంగులో ఉండి పైన గీతలు కలిగి ఉంటుందన్నమాట. చీలికలుగా ఉన్న గీతల్లాగా అనిపిస్తూ ఉంటాయి. పైన ఒక కొమ్ము లాంటిది ఉంటుంది. ఇది ఎఖిరాన్షియా స్టిక్స్ అనేటువంటిది అనమాట. ఇవి బాగా మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిని
వీలైనంత వరకు ఏరి నాశనం చేయాలి. వీటి తాలూకు నష్టం అన్ని సందర్భాల్లోనూ ఉండదు. కొన్ని సందర్భాల్లో మాత్రం వీటి తాలూకు నష్టం ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆకు తినేటువంటి పురుగు అని అన్నాం అనమాట. ఎఖిరాన్షియా స్టిక్స్ అని దీన్ని అంటారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? అన్నిటినీ కూడా ఏరి నాశనం చేయడం ఒకటి. అలాగే ఎండోసల్ఫాన్ కానీ, క్వినాల్ఫాస్ కానీ, క్లోరిపైరిపస్ కానీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి ఈ పురుగుని మనం చాలా వరకు నివారణ చేయొచ్చు అనమాట. ఇవి మీరు చూసే ఉంటారు చాలా సందర్భాల్లో. దాని రెక్కల పురుగుని చూసి ఉండకపోవచ్చేమో కానీ లార్వాని అయితే మాత్రం ఫీల్డ్ వర్క్స్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఇది మనకి కామన్గా తెలుస్తుంటుంది. ఆకుపచ్చ రంగులో పెద్దగా పొడవుగా ఉండేటువంటి లార్వాలు గమనిస్తూ ఉంటాం. పైన ఒక కొమ్ము లాంటి భాగం ఒకటి కనిపిస్తూ ఉంటుంది అనమాట. శాస్త్రీయ నామం బాగా గుర్తుపెట్టుకోండి, ఎఖిరాన్షియా స్టిక్స్. దీన్నే హాక్ మాత్ అంటారు. హాక్ మాత్, HAWK, హాక్ మాత్, ఎఖిరాన్షియా స్టిక్స్ అనమాట. దీని శాస్త్రీయ నామం. క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా. ఇవ్వండి దీనికి సంబంధించినవి. ఆకుల్ని బాగా తింటూ ఉంటాయి కాబట్టి దీని తాలూకు లార్వాలు దీన్ని ఆకు తినే పురుగు అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఆకు తినే పురుగు అని అంటారు. ఇది మనకి సంబంధించినంత వరకు, దీనికి సంబంధించినంత వరకు నువ్వులు పంట నాశించేటువంటి ముఖ్యమైన కీటకాలు. సో పొద్దుతిరుగుడులో వచ్చినవి, దానికంటే ప్రధానంగా నువ్వుల పంటలో వచ్చిన కీటకాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. దాని తాలూకు శాస్త్రీయ నామాలు, దాంట్లో చెప్పుకున్న ప్రతి పాయింట్ కూడా మనం తప్పకుండా చదువుకుని వెళ్ళాల్సిన వాటిలో ఇవి కూడా ఒకటి అనమాట. అంటే కొన్ని వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అలా కాకుండా తప్పకుండా చదువుకుని వెళ్ళాల్సినవి ఇలాంటివి అనమాట. ఇలాంటి వాటికి ప్రశ్న కూడా అడుగుతుంటారు. నువ్వు పంట నాశించే కీటకాల శాస్త్రీయ నామాలు పేర్కొని ఆ కీటకాల గురించి పూర్తిగా వివరించండి అని అడుగుతారనమాట. సో అప్పుడు మనం రాయాల్సి ఉంటుంది. సో 3 పెస్ట్లే కాబట్టి మూడింటి గురించి పూర్తిగా వాటి శాస్త్రీయ నామం, వాటి తాలూకు గుర్తించే విధానము, గాయపరిచే విధానము, కంట్రోల్ మెజర్స్, ప్రతిదానికి ఎలాగో 3x4 అనమాట. 12 మార్కులు మనకి ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. పొద్దుతిరుగుడు పంట నాశించే కీటకాలు పేర్కొని అలా ప్రశ్నలు ఆ విధంగా ఉంటాయి. ఎంటమాలజీలో మన ప్రశ్నలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయన్నమాట. సో వీటిని పేర్కొని తద్వారా మన దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధానాలు రాయండి అని అడగొచ్చు, లేదంటే గుర్తింపు చిహ్నాలు రాయండి అని అడగొచ్చు. ఇలాగ ఏదైనా సరే అడగడానికి అవకాశం ఉంది. అగ్రిసెట్ అయితే మాత్రం ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఏ విధంగానైనా సరే అడగొచ్చు. అగ్రిసెట్ వాళ్ళకి ఏంటంటే ఏ విధంగానైనా సరే మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నల్లటి లార్వా సింపుల్గా అది మనకి లేదు అంటే కుదరదు. మనం ఏదో ఒక విధంగా దాన్ని కొంచెం చదువుకోవాలి. కాబట్టి చెప్పాను కాబట్టి ఇవి చదువుకోవడానికి బాగా ప్రయత్నం అయితే చేయండి దయచేసి. ఇదన్నమాట ఈరోజుకి సంబంధించినంత వరకు. ఈరోజు ఈ 2 క్రాప్స్ ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. రేపైతే సోయాబీన్ అలాంటివి కంప్లీట్ చేసుకుందాం. వెల్కమ్ భారతీ లాలం అండ్ రాక్ స్టార్ రామకృష్ణ, చాలా రోజులకి. నాగేంద్ర గారు, శ్రీధర్ గౌడ్ డైలీ వస్తున్నారా? ఓకే, శ్రీధర్ గౌడ్ డైలీ. భాను ప్రసాద్ నాయక్ అండ్ సాయి చరణ్, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. చాలామంది ఈరోజు ఎక్కువ మంది వచ్చారు, ఎక్కువ మంది కూడా లెక్చర్స్ వింటున్నారు, చాలా సంతోషం. ఎంటమాలజీ జంషీద్ ఖాన్ గారు, ఎంటమాలజీ చాలా ఒక నెల రోజుల పాటు మనం చెప్పుకున్నాం. నాకు ఈ లాక్డౌన్లో నువ్వేం చేసావు అని అడిగారు అనుకోండి, నేను చెప్తానమాట ఎంటమాలజీ చెప్పాను 1 అవర్ ఈవినింగ్ ప్రతిరోజు అని చెప్తాను నేను. సో అలా నాకు చెప్పుకోవడానికి ఒక ఇది కల్పించింది ఈ ఈ ఆడియో క్లాసులు అనమాట. కొంచెం దీని నుంచి కూడా నేను చాలా వరకు నేను కూడా చాలా లెర్నింగ్లో ఉంటున్నాను. నేను కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అలాగే నా పాఠం చెప్పేటువంటి విధానము ఇవన్నీ కూడా కొంచెం మార్చుకోవడానికి కూడా ఇది బాగా పనికొచ్చిందనమాట. అంటే క్లాస్కి వచ్చేసరికి అక్కడ చెప్పే విధానం వేరేగా ఉంటుంది. ఇలాగ ఎవరూ లేకుండా ఒక రూమ్లో కూర్చొని ఒక సెల్ ఫోన్ ముందు కూర్చొని చెప్పడం అనేటువంటిది మొదట్లో ఎవరికైనా చాలా కొత్తగా ఉంటుంది అనమాట. టీచర్స్ అందరూ ఫేస్ చేసి ఉంటారు ఈ సందర్భంగా, ఈ లాక్డౌన్ సందర్భంగా. ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ చెప్పారు కదా చాలామంది. ఏమీ లేకుండా, ఎవరూ లేకుండా ఎదురుగుండా ఒక సెల్ ఫోన్ పెట్టుకుని మాట్లాడడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట మొట్టమొదట్లో. సో నేను ఎప్పటి నుంచో ఈ క్లాసులన్నీ చెప్తున్నాను కాబట్టి నాకైతే ఈ ప్రాబ్లం లేదు. గత 4 ఏళ్ళుగా మనం ఇదే వర్క్లో ఉన్నాం కాబట్టి అది ఆడియో క్లాస్ కావచ్చు, లేకపోతే వీడియో క్లాస్ కావచ్చు, ఏదైనా నాకు ఎలాంటి సమస్య ఉండదు. కాకపోతే కొంచెం నా ప్రొనౌన్సియేషన్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేశానన్నమాట. ఆడియో ఎక్కువగా ఆడియో మీద కాన్సన్ట్రేట్ చేయడం అందుకోసమే ప్రతిరోజు ఒక 1 అవర్ నాకు అది ప్రాక్టీస్ అవుతూ ఉంది. మీరు గమనించారో లేదో కానీ ముందు చెప్పినటువంటి క్లాసులకి ఇప్పుడు చెప్పేటువంటి క్లాసుల్లో కొంచెం ప్రొనౌన్సియేషన్ కానీ లేకపోతే వీటన్నిటిలోనూ కొంచెం తేడాలు గమనిస్తారనమాట. అది ప్రాక్టీస్. దాదాపు డైలీ 1 అవర్ నేను ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా కొంచెం దీన్ని ఇంప్రూవ్ చేయగలిగాను నా వరకు నేను. అదే అట్ ద సేమ్ టైం నా ప్రాక్టీస్ కొనసాగింది. దాంతోపాటుగా మీకు లెక్చర్లు కూడా చెప్పడం అనేది జరిగింది. ఇలాగ 2 రకాలుగా అనమాట. ఇవన్నీ నేను ఎప్పుడొకప్పుడు చెప్పాను అనుకోండి, చాలా సందర్భాల్లో చెప్పాను, అంతా ఉంది.
కానీ కొంత ఇంప్రూవ్మెంట్ ఎప్పటికప్పుడు మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి కదా. నేను ఈ విధంగా ఈ ప్రాక్టీస్ నేను చేశానన్నమాట. కొంచెం ప్రొనౌన్సియేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకంటే విషయాన్ని సూటిగా అర్థమయ్యేటట్టు చెప్పే విధానాల్లో చాలా ఉంటాయి. అది మన ఉచ్చారణ ఎప్పుడైతే స్పష్టంగా ఉంటుందో అవతల వాళ్ళకి మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఈజీగా అర్థమవుతుందన్నమాట. దాంతోపాటు రికార్డింగ్ పర్పస్గా చేసేటప్పుడు ప్రతి ఒక్క చిన్న అక్షరాన్ని కూడా మనం జాగ్రత్తగా పలకాలి. అది బాగా ప్రాక్టీస్ అయితే చేశాను. సండే ఎగ్జామ్ పెడదాం శ్రీధర్ గౌడ్ గారు, జంషీద్ ఖాన్ గారు. సండే పెట్టమన్నారు కదా, సండే ఎగ్జామ్ అయితే ప్లాన్ చేద్దాం. ప్రతి సండే అయినా తప్పకుండా పెట్టుకుందాం. అంటే రేపు సాటర్డే, ఎల్లుండి సండే కాబట్టి సండేకి ఎగ్జామ్ అయితే నేను రెడీ చేస్తాను. సండే ఎగ్జామ్ ఉంటుంది తప్పనిసరిగా. కాకపోతే అందరూ రాయాలండి. చాలామంది ఏంటంటే రాయట్లేదు, ఆ లింక్స్ పెడుతున్నాం కానీ ఉపయోగించుకోవట్లేదు, ఊరికే అలా చూసి వదిలేస్తున్నారనమాట. అలా చేస్తే ఎలాగా? ఇప్పుడు అదే నిన్న కూడా చెప్పాను దీని గురించి. ఎగ్జామ్కి ఒక 100 రూపాయలు, ఎగ్జామ్కి 200 రూపాయలు పెడితేనే వాల్యూ కాదు. ఇలాగ మేము ఫ్రీగా ఇచ్చే సర్వీసులు కూడా కొంచెం మీరు ఉపయోగించుకోవాలి. దానికోసం చేయాలి అంటే ఎంత, దాదాపు 4 అవర్స్ టైప్ చేయాలి. పేపర్ టైప్ చేయాలంటే దాదాపు 4 అవర్స్ పడుతుంది అనమాట. మరి అంత టైం స్పెండ్ చేసి అంత కష్టపడి పెట్టినప్పుడు మీరు రాయలేదనుకోండి, ఎలా ఉంటుంది మనకి? కొంత టైం చేయాలి. దానికి డబ్బులు పెడితేనే మేము రాస్తాము, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. ఇది మీకు అవుట్పుట్ ఎలా ఉంది, ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. ఎవరో డబ్బులు పెడితే అంటే ఎవరో ఒకరిని విమర్శించడం అని కాదు, కానీ నేను స్టూడెంట్స్ వైఖరిని నేను చెప్తున్నాను అనమాట. ఈ ఫ్రీగా ఇచ్చేదాన్ని నమ్మకుండా, లేకపోతే ఏదైనా డబ్బులు పెట్టేది ఉంటే దాని వెనకాల పడడం అనేది ఎంతవరకు సమంజసం? కాబట్టి నేను కూడా త్వరలోనే డబ్బులు పెట్టేస్తాను. ఇంకా అంత చిరాకు వచ్చేస్తుంది నాకు. ఈ పేపర్లో ఎగ్జామ్ పెట్టి దాంట్లో డబ్బులు కలెక్ట్ చేసుకోవాలన్న ఆశ నాకైతే ఏమీ లేదు. మరి మీరు ఉపయోగించుకోకపోతే అలా ఉంటుందన్నమాట. ఫ్రీగా వచ్చేది కదా, మనకి ఇందులో ఏముండదు. అలాగని నేను చెప్తున్నానా, పోనీ హై స్టాండర్డ్లో ఇస్తున్న పేపర్ ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫ్రీగా పెడుతున్నాం కదా అని చెప్పి ఏదో ఒక ప్రశ్నలు అడ్డదిడ్డంగా ఇచ్చేస్తున్నానా? ఒకసారి మీరు మన పేపర్స్ ఒకసారి చెక్ చేయండి. మన ఉండేటువంటి స్టాండర్డ్స్ హై స్టాండర్డ్స్లో ఉంటాయి పేపర్స్ ఎప్పుడు కూడా. అర్థమైందా? కాబట్టి మీరు కొద్దిగా అన్నీ అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్స్ రాయండి. మీరు రాస్తూ ఉంటే ఇంకా ఉత్సాహంగా నేను ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. నాగేంద్ర గారు, అదే ప్రయత్నంలో ఉన్నానండి. హార్టికల్చర్ కోర్సులన్నీ కూడా అన్నీ చెప్పాలా లేకపోతే ఏంటనేది ఒక డైలమా అనమాట. అంతా మొత్తం కోర్స్ అంతా చెప్పాలంటే కష్టం. లేకపోతే న్యూ సిలబస్ ఏదైతే యాడ్ చేశారో న్యూ క్రాప్స్ అవే చెప్దామా ఏంటి అనేది ఒక డైలమాలో ఉందన్నమాట. అందుకే నేను దాన్ని ఏం టచ్ చేయలేదు. చేస్తే మాత్రం అయిపోతాయి, అవన్నీ కూడా ఒకేసారి అవుతాయి అన్నమాట. చిన్న చిన్న క్రాప్స్ ఉండే అన్నీ కూడా మనం పాఠం చెప్పేసుకోవచ్చు. ట్రై చేస్తానండి, చేద్దాం. టైం ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు. నేను మోడల్ పేపర్స్ తయారు చేస్తున్నాను అనమాట. పార్ట్ ఏ, పార్ట్ బి పేపర్లు తయారు చేస్తున్నాను. అవి అయిపోగానే మన అగ్రిమెంట్స్లో పెడతాను. అవి ఇంకేమైనా ఉన్నాయా మనం మాట్లాడుకోవడానికి? శ్రీధర్ గౌడ్ గారు, ఎకనామిక్స్ చెప్పండి. చెప్దాం, కంగారు పడకండి, చదువుకుంటూ ఉండండి మీరు లోపు. ఎకనామిక్స్ చెప్దాం, కంగారు పడొద్దు. ఇంకా కంగారు పడొద్దు ఏంటి, చాలా టైం వచ్చేస్తుంది అలా అంటారా? ఈలోపు మీరు కూడా కొంత ప్రాక్టీస్ చేసి చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ ఎక్కువ డీల్ చేస్తుంటాం కదా, కాబట్టి టైం కుదరదు. ఓ పక్కన హార్టికల్చర్, ఓ పక్కన ఎంటమాలజీ, ఓ పక్కన పెథాలజీ. ఈరోజు చాలా క్లాసులు అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో. అవన్నీ ఎప్పుడో పాత లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి క్లాసులు అనమాట, నేను అప్లోడ్ చేయకుండా ఉన్నాయి. 121 క్లాసుల కోసం వెతుకుతున్నాను నా డిస్క్లో. 121 మొట్టమొదటి నుంచి చివరి దాకా చెప్పినటువంటి క్లాసులన్నీ కూడా ఉంటాయన్నమాట. చాలా మంచిగా ఇచ్చేసి చెప్పుకున్నాం ఆ క్లాసులన్నీ కూడా. అవి ఎక్కడ పెట్టానో చూసిన కొన్ని క్లాసులు మాత్రమే ఉన్నాయి మన 121. అన్నీ కూడా చెప్పాను, 121 క్లాసులు అన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ దొరకగానే అవన్నీ అప్లోడ్ చేస్తానన్నమాట. ఈరోజు ఆ పని చేశాను, దాదాపు ఒక 8 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా ఉన్నాయి, ఇంకా 172 ఉంది కదా, దాని వీడియోస్ మరొక 10 వీడియోస్ ఉన్నాయన్నమాట. క్రాప్స్ వైజ్గా డిసీజెస్ అన్నీ కూడా ఉన్నాయి. నేను అవన్నీ మీకు ఎందుకు పెడతానంటే మీకు రిఫరెన్స్ కోసం. సపోజ్ ఏదో క్రాప్ ఉంది, దీంట్లో ఏదో పెస్ట్ గురించి మనకు తెలియలేదు, ఇమీడియట్గా వీడియో ఓపెన్ చేసి దాంట్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓన్లీ న్యూ సిలబస్ ఓకే చెప్దాం. అలాగే మిషనరీ ఆల్సో. జంషీద్ ఖాన్ గారు, మిషనరీలో ఉన్న క్లాసులు మరి దేంట్లోనే లేవండి. ఇంజనీరింగ్ మరి ఎలా చెప్పలేదు నేను. ఇంజనీరింగ్ కోర్సులు 151 కావచ్చు, లేకపోతే 252 కావచ్చు, 251 కావచ్చు. మామూలు తెలంగాణ కోర్సులు అయితే 2 ఫామ్ పవర్ అండ్ మెషినరీ కావచ్చు, లేకపోతే ల్యాండ్ సర్వేయింగ్ కావచ్చు. ఇవన్నీ మొత్తం క్లాసులు ఉన్నాయి. మీరు అంత ఓపిక లేదంటే నేనేం చేయలేను. దయచేసి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, దాని ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో మీరు చూస్తే అక్కడ 151 అనే దగ్గర మీరు క్లిక్ చేస్తే మీకు ఎన్ని క్లాసులు వస్తాయన్నమాట. అలాగే 252 కూడా చాలా ట్రెండింగ్లో ఉంది మనకి ఇప్పుడు, అది ఒక రకంగా చెప్పాలంటే.
అన్ని ప్రాబ్లమ్స్ అందులో సాల్వ్ చేశాను. ఎలా చేయాలి ఏంటి, ఆ పవర్లో 2/3 ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా చేయాలి అది కూడా ఒక వీడియో చేసి పెట్టాను. మీరు నా కష్టాన్ని గుర్తించాలండి దయచేసి. అన్నీ చిన్న చిన్న స్టూడెంట్ లెవెల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసి నేను దాంట్లో పెట్టాను అనమాట. ఈరోజు అప్లోడ్ చేసినవి 171 అండి, 171, 172 వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. డిసీజెస్కి సంబంధించినవి కొన్ని అనమాట. దాంతోపాటు 171లో కొన్ని సిమ్టమటాలజీకి సంబంధించినటువంటి వీడియోస్. నా ఉద్దేశం ఏంటంటే లెక్చర్ 1 నుంచి లెక్చర్ ఫైనల్ లాస్ట్ లెక్చర్ వరకు మన దగ్గర ఉండాలనేది మన ఉద్దేశం అన్నమాట. కాబట్టి అది జరిగేలాగా చూసుకుందాం. 170 బాగున్నాయా? ఓకే ఓకే. లాస్ట్ ఇయర్ చెప్పిన క్లాసులు అండి అవి. అవన్నీ ఒక దగ్గర ఉంటే మంచిది కదా. అది 121 స్టార్టింగ్ నుంచి ఉన్నాయన్నమాట. అవి ఎక్కడ ఉన్నాయో నాకు కనిపించట్లేదు. ఎక్కడో వేరే దగ్గర కాపీ చేసాం, ఆ ఫోల్డర్ ఎక్కడో ఉందన్నమాట. నా సిస్టంలో కనపడగానే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. నాకు కొంచెం నెట్ వైఫై పెట్టించాను ఈ మధ్య. ఇంతకు ముందు ఏంటంటే ఈ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొన్నాను నేను. అంటే ఏదో చేయాలనుకున్నదంతా కూడా అలాగా ఇదైపోయిందనమాట. ఏం చేయాలనుకున్నా నెట్ నాకు కోఆపరేట్ చేసేది కాదు. జియో పనిచేయట్లేదు, ఐడియా పనిచేయట్లేదు, ఎయిర్టెల్ పనిచేయట్లేదు, ఏది నెట్వర్క్ రావట్లేదు నా దగ్గర. ఏం చేస్తాం, చివరికి మామూలు లోకల్ నెట్వర్క్ వాడుతున్నాను ప్రజెంట్. పర్వాలేదు, బాగానే ఉంది. ఈ మూడింటి మీద అది బెస్ట్ అనమాట. సో 121 కోర్స్ వీడియోస్ అప్లోడ్ చేద్దామండి. సార్ అగ్రిసెట్ ఎగ్జామ్లో కెమిస్ట్రీ గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. కెమిస్ట్రీ ఉంటుందండి, ఎందుకు ఉండదు? అన్ని కోర్సులాగే అది కూడా ఉంటుంది. 2+1 క్రెడిట్స్ అనుకుంటాను దానికి. దాంట్లో కూడా ఒక 5 నుంచి 6 బిట్స్ తప్పకుండా వచ్చే పరిస్థితి ఉంటుంది. కెమిస్ట్రీ కూడా మేజర్ అంతా కూడా చదువుకోవాలి. 10th క్లాస్లో ఆల్రెడీ చదువుంటారు మీరు. ఏదైతే 10thలో చదువున్నారో అవి తప్పకుండా అదే సేమ్ సిలబస్ కదా, బేసిక్సే ఉంటాయి అన్నీ కూడా. డీప్గా ఏం వెళ్ళిపోవడం ఉండదు కాబట్టి అవి చదవాలి, తప్పనిసరిగా చదవాలి. కెమిస్ట్రీలో 5 నుంచి 6 బిట్లు కంపల్సరీగా వస్తాయన్నమాట. కెమిస్ట్రీ క్లాసులు ఎక్కడైనా ఉన్నాయి కదా, మనం చెప్పేది ఏముంది, అన్నీ ఎక్కడ చూసినా సరే ఉన్నాయి. చెయ్యండి అంటే మరీ అయిపోయిన వెంటనే ఇలా పెట్టిన వెంటనే చేసేస్తే అలా ఆల్మోస్ట్ గంటన్నర నుంచి మాట్లాడుతూనే ఉన్నాను కదా. నైట్ ఏదో టైంలో చేయండి. 121 అదే నేను వెతుకుతున్నానండి. నేను వెతికిందే దానికోసం. ఈరోజంతా అదే పని వెతికాను. ఫోల్డర్స్ అన్నీ వెతికి చూస్తే ఈ 171, 172 వీడియోస్ కనపడ్డాయి. ఇంకా 10 వీడియోలు ఉన్నాయి అప్లోడ్ చేయడానికి. టైం పడుతుంది కదా అని చెప్పి చేయలేదన్నమాట. 121 ఉంటాయి, 10 వీడియోల దాకా ఉంటాయి. అవి చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న మాత్రం చూడండి, అవి కూడా బాగానే చెప్పామన్నమాట. అవి కూడా మీరు ఒకసారి చూడండి. సరే మరి అయితే ఈరోజు చాలా లేట్ అవుతుంది కదా, ఇంకా ఇక్కడితో ఆపేద్దాం. 7 అయిపోయింది ఆల్రెడీ. ఓకే. సో 7 అయిపోయింది. DA 111 కోర్సు స్టెప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లేదా అందులో మన ఉన్న దాంట్లో లేదా? 111 కూడా చాలా వీడియోస్ నేను చూసాను ఈరోజు. అందులో ఇది ఉందో లేదో చూడండి, లేకపోతే చెప్దాం. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నట్టున్నారు కదా స్టెప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అని చెప్పేసి. చెప్తాను, చూసి చెప్తానండి. రైట్, ఈరోజుకి ముగించేద్దాం. అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఉంటున్నారు, చాలా సంతోషం. ఇప్పటికైనా క్లాసుల పట్ల ఆసక్తి కలిగింది అందరికీ కూడా. మొదట్లో కొద్దిగా బాగానే ఉండేది, మళ్ళీ మధ్యలో చాలామంది వచ్చేటువంటి వాళ్ళు కాదు, మళ్ళీ ఇప్పట్లో వస్తున్నారనమాట. మీరు వస్తుంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాకపోతే వచ్చినా రాకపోయినా చెప్దామని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నేనైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిగతా మేజర్ క్రాప్స్ అన్నీ చేసి మ్యాక్సిమం రేపు ఎల్లుండిలో దీన్ని కంప్లీట్ చేసేస్తే మంచిది అనుకుంటున్నాను. కంప్లీట్ అంటే అన్నీ చెప్పడం కాదు, చెప్పాల్సినవి చెప్పేసి మిగతావి వదిలేస్తే మంచిదని నా ఉద్దేశం. తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ క్లాసులు అయితే చెప్పుకోవచ్చు. ఇదే సేమ్ ఆడియో క్లాసులను తీసుకెళ్ళి యూట్యూబ్ పెట్టమని అడుగుతున్నారనమాట చాలామంది. సేమ్ ఆడియో పెట్టే బదులు దానికి ఆ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని కొంచెం నేను ఆపేసాను వర్క్. మన రాము గారు వీళ్ళందరూ కూడా అడిగేవాళ్ళు అనమాట, మాకు ఫేస్బుక్ అంటే యూట్యూబ్లో అయితేనే బాగా వస్తుందండి అది ఇదని. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే సపోజ్ ఆ టెస్ట్లు దాని తాలూకు ఫొటోస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసామనుకోండి, ఇంకా మీకు అడ్వాంటేజ్గా ఉంటుందని నా ప్రయత్నం అనమాట. అందుకు నేను ఆపేశాను. అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఏది పెట్టకుండా ఉన్నాం. లేకపోతే ఒక టైంలో చూసి మొత్తం వీడియోలన్నీ ఒకేసారి ఇప్పుడు ఈ 30 డేస్కి సంబంధించిన వాటిలో ఒక 10 వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేశాను. మిగిలిన 20 కూడా డౌన్లోడ్ చేసి వరుసగా మీకు అప్లోడ్ చేసేస్తే కనీసం ఆడియో అయినా మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఏదో ఒకటి ఇమీడియట్గా అందుబాటులో ఉండేది. అన్ని పనులు మనమే చేయాలంటే కష్టం కదా. నాకు ఎవరైనా అసిస్టెంట్స్ ఉంటే బాగుండేది, వాళ్ళకి ఆ పని అప్పచెప్పేవాడిని. మరి లేదు కాబట్టి మనం ఏం చేయలేము. నేను ఒక్కడనే చేయాలంటే నాకు అనేక పనులు ఉంటాయి. సరే ఫ్రెండ్స్, అయితే
ఈ రోజుకి ముగించేద్దాం. సాయి లెంక థ్యాంక్ యూ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా, వీరేంద్ర గారు అలాగే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. 8125443163 వాట్సాప్ నెంబర్కి ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి, సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే ఫేస్బుక్ పేజ్లో మళ్ళీ మనం ఇక్కడే కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.